The wheels on the bus go round and round, round and round, round and round. The wheels on the bus go round and round all through the town. Hi. నా పేరు క్యారీ. నువ్వు చాలా బాగా పాడుతున్నావు. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నీ వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఎంత భయపడ్డానో తెలుసా? నీకేమైనా పిచ్చా? ఈ చిన్న విషయానికి ఎందుకు దేవుని తలుచుకుంటున్నావు? నీకేమైంది? I hate you so I much. hate you more, Daddy. ఒక్క నిమిషం, నువ్వేంటి వచ్చేసావు? ట్రైనింగ్ ఉంది రానన్నావు. ఓ మై గాడ్, నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఇంకా నీ స్కిన్ ఒరే నాయనో భలే మెరిసిపోతున్నావు. బ్లాగర్స్ ని ఫాలో అవుతున్నావా? లేదు, లేదు, సరే, అలాంటిది నా ఏం బ్యాగ్ చేయను. లో ఏమేం తెచ్చానో నీకు ఓకే, ఒక్కసారి నీ దగ్గర చూపించనా? అన్నీ ఉన్నాయి, చూడు. ఒప్పుకుంటాను. కాస్త ప్రశాంతంగా ఉంటావా? రిలాక్స్ గా ఉండు బేబ్. ఓకే. నేనెప్పుడు రిలాక్స్ అయ్యాను? నాకు నచ్చిన వాళ్ళని చూస్తే అప్పుడు నేను అందరికి వినపడేట్టుగా గట్టిగా అరిచి చెప్తాను. గ్యాబీ మార్టినెస్ అంటే నాకు చాలా నాకు ఇష్టం. అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పిచ్చి దానిలో ఉన్నావు. సరే, నేను సీరియస్ గా అడుగుతున్నాను, నువ్వెలా వచ్చావు? వెల్, నా లిగమెంట్ చిరిగిపోయింది. ఏమన్నా? నా మోకాలు. ఓ, నీ మోకాలా? సారీ సారీ, ఒక్క నిమిషం గ్యాబీ. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. డాక్టర్స్ నన్ను రైస్ డైట్ తీసుకోమన్నారు. ఓకేనా? రెస్ట్, ఐస్, స్క్రాచ్ అండ్ ఎలివేషన్. ఎక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకోవాలి, అంతే. ఏదేమైనా సరే, ఈ వీకెండ్ మనం తాగుతున్నాం. అబ్బో, ఏమంటున్నావు? నీకు రైస్ డైటా? అదే, నీకు నాకు రైస్ డైట్ ఇచ్చారు. అలాగే రైస్ పాను ఉంది, రైస్ పాను ఉంది. ఇక చాలు, ఆపేద్దాం. Cool, మనం Gabby. పిచ్చోళ్ళలా Okay, okay, అరుస్తున్నాం. అరే, ఏంటిది? ఒలివియా? నిజంగా ఓ చాలా అందంగా దేవుడా. ఉంది. సరే గాని నువ్వేం తెచ్చావు? అది వీకెండ్ లో చాలా ఫన్ ఉండబోతుంది, అడ్వెంచర్ ఉండబోతుంది. అన్ని ఎక్స్ట్రాగా తీసుకొచ్చాను. అలాగే ఓ మై గాష్, గ్యాబీ, నీకేమైనా ఇదేంటో పిచ్చా? చెప్పు చూద్దాం. Stop it. నాకేదైనా ఆపు, నచ్చిందంటే గ్యాబీ. నేను అందరికి గట్టిగా అరిచి చెప్తాను. ఎస్, ఈ సీన్ ని బ్రెయిన్ లో నేను చాలా సార్లు డైరెక్ట్ చేశాను. సో నాకు అకాడమీ అవార్డు ఇవ్వండి. క్రిస్, ఓ మై గాడ్, నువ్వు ఓ, వచ్చావు అంటే అలాగా? నేను నమ్మలేకపోతున్నా. ఎండలో బయటకు వచ్చావంటే నేనే నమ్మలేకపోతున్నాను. యా, హో, గ్యాబీ నువ్వా? వావ్, ఓకే. హో, గ్యాబీ చాలా ఫిట్ గా ఉన్నావు. క్రిస్టఫర్, చూడటానికి 50 షేడ్స్ ఆఫ్ స్టోన్ లో ఉన్నావు. 51. నేను వైగ్రా ట్రైన్ లాంటి నువ్వు ఖచ్చితంగా ఎక్కాలి. అందులో ఎక్కి ప్రయాణం చేశాను, కానీ వెళ్లే దారి తప్పని తెలిసింది. కానీ నేను నీకు రుణపడి ఉన్నాను, ఎందుకంటే నా లైఫ్ ని మార్చింది నువ్వేగా. సంతోషం. నువ్వు వెళ్ళిన చోటు ఎలా ఉంది? గొప్పగా వెళ్ళలేదు. నీ ప్లేస్మెంట్ ఎలా ఉంది? నాకు సరిగ్గా సెట్ అయ్యేలాగా ఉంది. ఇంకేంటి, యువరాణి గారు వారి చోటు నుంచి కిందకి దిగిరారా? నేను ఇంకా తన్ని చూడలేదు. ఎందుకు? ఓ అలాగా. మనల్ని ఇన్వైట్ చేసింది. సో తను వచ్చేలోగా మనం ఈ స్వీట్ ని తీసుకొని తింటే తప్పులేదనుకుంటా. తీసుకుని తిను. యా, వాళ్ళు బర్త్డే కేక్ తినేశారు. Oh my gosh. Oh my god. వావ్, నువ్వు చూడడానికి చాలా అందంగా నాకు ఉన్నావు. తెలుసు. ఎప్పటిలాగే ప్రిన్సెస్ లా అదిరిపోతున్నావు. Thank you. Oh my god, మీరు వచ్చినందుకు సంతోషంగా ఉంది. హాయ్. దీన్ని మిస్ చేసుకోకూడదని నా కాలే విరగొట్టుకున్నాను. Huh? అందుకనే నా మనసులో నీకు ఒక పెద్ద స్థానం ఉంది తెలుసా? అలాగా? ఎప్పటికీ ఉంటుంది. నేను మొత్తం నా బ్యాంక్ అకౌంట్ ని తెచ్చేసాను. బ్యాగ్ పెద్దదిగా ఉంది. ఇవ్వు. ఒక చిన్న జ్యువెలరీ బాక్స్ ఉంది. క్యారీ, ఇది చాలా బాగుంది. నీలాగే ఉంది. చూడు. క్రిస్, హాయ్. నువ్వు నాకు తిరిగి హాయ్ చెప్పవా? ఈ అందమైన లిటిల్ ప్రిన్సెస్ ని సంతోషపెట్టడానికి ఏమి చేయవా? నీకు ఈ స్నాక్ చాలా ఇష్టం కదా. విన్నర్ విన్నర్. ఇంతకీ ప్లాన్ ఏంటి బర్త్డే గర్ల్? చెప్పాలంటే ఇదే బెస్ట్ Oh my వీకెండ్ goodness. గాయ్స్. హాయ్. హే
హాయ్ గాయ్స్ Hey, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? షిట్ హే నా మీద కోపగించుకోకు. నేను కోప్పట్టలేదు కానీ నువ్వు నాతో ఇది చెప్పుండాల్సింది. నేను చెప్పుంటే నువ్వు వచ్చుండేదానివే కాదు. ఏమంటున్నావు? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నేను రాకుండా ఉంటానా? నువ్వు ముందే చెప్పుంటే నేను కాస్త ప్రిపేర్డ్గా వచ్చి ఉండేదాన్ని. క్యారీ నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావు. ఒప్పుకుంటాను, తన వల్ల ప్రాబ్లమే. అదే విధంగా తన అందగత్త, ఇక డబ్బున్నది కూడా. మనందరినీ పిచ్చోళ్ళం చెయ్యొచ్చు తను, కానీ తను తలుచుకుందంటే ఒకే చిటికలో అన్ని వస్తువుని తను కొనేసుకోగలదు తెలుసా? ఇంకా లేదు, నేను నిజమే చెప్తున్నా. ఓకే, నా మనసు మారదులే. ఇలా చూడు, తను నా ఫ్రెండ్, నువ్వు అనుకున్నట్టు మోసగత్తైతే కాదు. నీకేం నచ్చుతుందంటే తనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా. ప్లీజ్ 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 ప్లీజ్. నీ బర్త్డే కాబట్టి అడ్జస్ట్ అవుతా. బర్త్డే గల ఆశని నెరవేర్చాలి. ఐ లవ్ యూ. హాయ్ హాయ్, హే నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. నువ్వు కూడా. థ్యాంక్స్. వెల్, ఇది సూపర్ గా ఉండబోతుంది. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఒకే చోటు ఉన్నారు. నా బెస్ట్ బర్త్డే ప్రెజెంట్ ఇది. బర్త్డే అనగానే గుర్తొస్తోంది. ఇదే నా ప్లాన్. అందరం తాగి తూలుతూ వెళ్ళి నెల మీద పడుకోవటం. కానీ నేను అలా చేయలేను. ఓ వెల్, కనీసం నువ్వైనా అడిగేవి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సో మీ ముందు నించుని ఉన్న ఈ అందమైన క్యూట్ అయిన అమ్మాయికి బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం నేనేం ప్లాన్ చేశానంటే, ఏంటి కమోన్ నాకు మర్యాద ఇవ్వండి. థ్యాంక్ యూ. మా నాన్న సహాయంతో నేను ఏమేమి అరేంజ్ చేశానంటే, ఈ వీకెండ్ ఫుల్ గా మనం తాగి ఎంజాయ్ చేసి సంతోషంగా ఉండబోతున్నాం. బాగా ఎంజాయ్ చేయబోతున్నాం. అలాగా? మొత్తం టౌన్ లో కల్లా సూపర్ అయినా ఒక ప్రదేశానికి వెళ్లే టికెట్లు నా దగ్గర ఉన్నాయి. ద బ్లూ లైట్ మ్యూజికల్ ఫెస్టివల్. ఇప్పుడే సంతోషంతో గాళ్ళు తేలకండి. నువ్వు మంచిగా ఎప్పుడు మాట్లాడాలి. బ్లూ లైట్ ఇక్కడ నుంచి ఎన్నో మైళ్ళ దూరంలో ఉంది, చాలా చాలా దూరంలో. లేదు, ఇక్కడ నుంచి 10 అవర్స్ లో మనం అక్కడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు బయలుదేరామంటే ఉదయం కల్లా అక్కడికి చేరుకోవచ్చు. గాయ్స్, మనం 2 రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేయబోతున్నాం. ఇలా ఎన్నో స్టేజ్ల మీద సూపర్ గా ఉండబోతుంది. Let's go. అండ్ ఈ విషయం అయితే మీకు తెలీదు, ఈ రోజు నా బర్త్డే కదా, సో ఈ రోజు నా ట్రావెలింగ్ కూడా స్టైల్ గా ఉండబోతుంది. ఓహో, ఓహో, అలా చూడండి. ఏంటి? ఎలా ఉంది? Oh my God, నేను నమ్మలేకపోతున్నా. అందరూ రెడీగా ఉన్నారా? Come on. అందుకే కదా బండి తీసుకొచ్చాను. క్యారీ షట్, సారీ. ఆల్ రైట్ ఎవ్రీవన్, తను నా రూమ్మేట్ జేసన్. జేసన్, వీలే నాకు అన్ని. హాయ్ జేసన్. హాయ్ హే బ్రో. హాయ్. తన గురించి చెప్పాలంటే తను ఒక ఎక్స్ మ్యారిన్. ఎదుట వాళ్ళని వేయడానికే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్స్ మ్యారిన్ అదేగా చేస్తారు. అవును, కానీ ఇక్కడ ఎవరు ఎక్స్ మెరైన్ కాదు, లైఫ్ లాంగ్ మెరైనే. కాకపోతే మెరైన్ ఇంకా కాలేజ్ స్టూడెంట్స్. హే, నా పేరు క్యారీ. నీ సర్వీస్కి థ్యాంక్స్. ఏంటి? మిలిటరీలో ఉండే మీతో ఇలాగేగా అంటారు. అవును, ఆ మాటే అన్నారా? ఓకే, అందరూ చెప్పేది వినండి. ఈ వీకెండ్ ఫుల్ గా మిమ్మల్ని రాయల్ గా ట్రీట్ చేయబోతున్నాను. ఇది బెస్ట్ వీకెండ్ గా ఉండబోతుంది. అందుకని నేను ఏ వస్తువుని కూడా ముట్టుకోను. అందుకని మీరందరూ కలిసి ఇక్కడున్న అన్ని వస్తువుల్ని తీసి RV లో పెట్టేయండి. దాని పేరు The Beast. అది నాకు బాగా తెలుసు బేబీ.
ఓకే అందరూ రండి. ఈ వీకెండ్ సూపర్ గా సారీ ఉండబోతుంది. నేను అలా మాట్లాడటం వల్ల మీరు కోపడ్డారనుకుంటా. మరేం పర్వాలేదు. హే జేసన్, నా లగేజెస్ తీసి పెట్టడానికి కాస్త హెల్ప్ చేస్తావా? మా నాన్నగారు నేవీలో ఉన్నారు. ఆయన ఎప్పుడు అంటుండేవారు, నీకు ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే ఒక మిలిటరీ మ్యాన్ దగ్గర అడుగు అని. ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. గ్రేట్. ఇటువైపు. అనుకున్నా. ఓకే. డూడ్, దీన్ని ఎక్కడి నుంచి దొంగిలించుకొచ్చావు? దొంగలించలేదు, అప్పు అంకుల్ దగ్గర అడిగాని ఇచ్చారు. ఓ, నీకు ఇది ఎలా నడపాలో తెలుసా? ఇంత దూరం వచ్చేసాం, సో వెళ్ళే దారిలో లెఫ్ట్ రైట్ అని ఎక్కడా తిరగకుండా. ఓకే, నువ్వు ఊరికే చెప్తున్నావు కదా. కరెక్ట్ బంగారం, కానీ రైడ్ స్మూత్ గా ఉండదు. వెళ్ళే దారంతా రచ్చ రచ్చ చేద్దాం. అయితే స్టార్ట్ చేద్దామా? ఐ లవ్ యు ఆల్. హ్యాపీ బర్త్డే టు మీ. యా. నెక్స్ట్ స్టాప్ బ్లూ లైట్. 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 తర్వాత నువ్వు వెళ్ళి ఐలాండ్ లో కూర్చో. ఇప్పటికి తాగు. డ్రింక్. బేబ్, మై టర్న్. మై టర్న్. కళ్ళు మూసుకో. ఓకే, అందరూ చేతులెత్తండి. మెక్డోనల్డ్స్ ఫ్రైస్ ఓవర్-రేటెడ్. ఇంట్రెస్టింగ్. నికెల్ బ్యాక్ అండర్ అప్రిషియేటెడ్. ఓ డింగ్ డింగ్ డింగ్. ఈ గేమ్ లో తను లూజర్ అయ్యాడు. మై గాష్. ఉండు ఉండు, ఒక్క నిమిషం. నీకు బీటిల్స్ నచ్చదు కానీ నికల్ బ్యాక్ ఇష్టమా? అవును ఇష్టమే. ఫోటోగ్రాఫ్. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో బెస్ట్ సాంగ్ అంటే అదే. నీకు taste బ్రేకప్ నుంచి నన్ను అదే బయటికి తీసుకొచ్చింది. నెక్స్ట్ యువర్ హార్ట్ బీట్ వేర్ ఐ షుడ్ బి. ఆ ఫోటోగ్రాఫర్ పాడింది ఎడ్ షీరన్. ఎడ్ షీరనా? నిజంగానా? మూర్ఖుడా. దద్దమ్మ. అయితే నిఖిల్ బెక్ ఎవరు? ఆల్ రైట్. చక్ 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 చక్. యా, ఎక్స్క్యూజ్ మీ లేడీస్, నా ఒంట్లో ఉన్న వ్యర్థాన్ని బయటికి పంపించేస్తాను. స్కూల్ మొత్తంలో వీడే స్మార్ట్. స్మార్ట్ గా ఉండే వాళ్ళంటూ ఎవరూ లేరు. అంతా డ్రగ్స్. హో హే, ఏంట్రా ఇంత అందంగా ఉన్నావు? అంకుల్ గ్రాంట్ యొక్క స్టాష్ బాక్స్ ఏముంది? లేదు లేదు, దీన్ని తీయకూడదు. పిట్ స్టాప్. ఓకే కిడ్స్, అందరూ కిందకి దిగి బాగా రెస్ట్ తీసుకోండి. ఊపిరి పీల్చుకోండి. బాత్రూమ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. ఆ తర్వాత బోలెడని మంచి చిన్న బట్టలు వేసుకుని ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి. బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి, ఎందుకంటే ఈ చోటు మళ్ళీ చూస్తామో లేదో. All right, let's go everybody. Jump, 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 jump. ఏం చేస్తున్నావు? నీకు పుట్టినరోజు కానుక వద్దా? యా, అందుకే కదా ఎదురు చూసావు. ఓకే, ఎంజాయ్మెంటా? నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్తావా? ఓవర్గా చేస్తున్నారా?
అన్ని బర్త్డే క్యాండిల్స్ ని ఊదుతాడు అనుకుంటాను. కమాన్ సారా, ఎంత క్యాండిల్ అయినా ఆరిపోతుంది, త్వరగా ఊదాలి. హే బంగారాలు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరైనా ఫ్రీగా ఉంటే చెప్పండి, నేను రెడీగా ఉన్నాను. ముందు కింద కూర్చుంటే లేవగలవలేదో చూడు. నిన్ను చూసి తనే ఉంది. చెప్పింది వినిపించలేదా? Oh yeah. Hey ladies, have a great day. సార్ థ్యాంక్ యూ. జెంటల్మెన్. జెంటల్ మ్యాన్ కూడా అమ్ముతున్నారా? నా బండికి ఫ్యూయల్ అయ్యాలంటే $37 ఖర్చు అవుతాయి. నాకు తెలిసి ఈ బస్సుకి కూడా అంతే అవుతుందేమో, కరెక్టా? యా అవును, దీన్ని ఫిల్ చేయడం హోండాని ఫిల్ చేయడం దాదాపు ఒకటే. ఇది పట్టించుకోకు. యా షాక్ అబ్జర్వ్ టెస్ట్. అవును, కరెక్ట్. అవును. నేను కొన్ని థింగ్స్ కోసం వెళ్తున్నా, నీకేమైనా కావాలా? వద్దు, అక్కర్లేదు. నిజంగా వద్దా? ఎందుకంటే నేను బయటికి వచ్చేటప్పుడు నా దగ్గర చాలా ఉంటాయి. ట్రెమినో, ఫనీస్, టెలిగ్రామ్స్, రెడ్ వైన్, నట్ బటర్స్, చీటోస్ అండ్ లేస్. కమాన్ చెప్పు. యా ఓకే, నేను నీ దాంట్లో నుంచి కొంచెం తీసుకుంటాను. ఓకే. మేము ఏ సమస్య చేయలేదు, మా యా కార్ను వదిలేయండి, మేము నిక్షేపంగా నువ్వు నీ వెళ్ళిపోవాలి. బండిలో వెళ్ళొచ్చు. నీతో పాటు ఒక సూపర్ ఫిగర్ ఉంది కదా, అది నా మీరు ట్రక్లో ఎందుకు ఈ మీరు విధంగా ఇంకా బయలుదేరలేదా? వాళ్ళని వెళ్ళనివ్వండి. రేయ్ ఎవరు వచ్చారో చూడరా. ఆ, ఏంటి ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడే ఉన్నారా ఏంటి? హెహె, ఈ రోజు మీకు లక్కీ డే, ఎందుకంటే మేము దొరికాం కదా. మామూలుగా నాకు ఇలాంటి అమ్మాయిలంటే ఇష్టం ఉండరు, కానీ నిన్ను చూస్తే ఈ రోజు కానిచ్చేస్తాను. నేను చెప్పేది నీ రేసిస్ట్, కాస్త చెవిలో వినిపించుకో. నాకు బాగా అర్థమవుతోంది. నీకు ఈ నైట్ జాలీగా ఉండాలనిపిస్తే అందుకు తోడుగా వేణుంచుకో. నిన్ను పోయి జెంటల్ మ్యాన్ అనుకున్నాను చూడు, అది మా తప్పే. పార్టీ ఇప్పుడే మొదలు కాబోతోంది. మర్యాదగా ఎక్కడికి పోండి. వెళ్తున్నారు? పట్టుకో. ఆగండి. నా మీద నుంచి చేయి తీ. ఓహో, అది ఉన్నందువల్లే మమ్మల్ని వద్దంటున్నావా? హే, నా గర్ల్ఫ్రెండ్ వదలండి, లేకపోతే మిమ్మల్ని రే పెద్దవల్లారా. చేశాన్. జాగ్రత్తగా చూసుకో. చేశాన్. చేశాన్. ఏయ్, చేశాన్, వద్దు. Oh my God. No, వద్దు. చేశాన్. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎందుకు గొడవ పడుతున్నారు? ఏమైందో చెప్పండి. భలే హల్క్ లాగా వచ్చి అందరినీ చేత కొట్టేశావు. నువ్వు వేరే లెవెల్ అబ్బా. నేను నీ దగ్గర చాలా నేర్చుకోవాలి, నన్ను నీతో చేర్చుకోవాలి. ఏయ్, ఏంటి బయట గొడవ? పెద్ద ప్రాబ్లం అయింది. ఇద్దరు రేసిస్టులు మాతో గొడవ పడ్డారు. ఆ తర్వాత తర్వాత జేసన్ వచ్చి లాక్కొట్టాడు. వాళ్ళని కొట్టి తరిమేశాడు. యా. యా, టెక్నికల్ గా చూస్తే నేను హెల్ప్ చేశాను. నువ్వు అక్కడ చాలా ధైర్యంగా ఉన్నావు. ఓ మై గాడ్, జేసన్ కి చాలా స్కిల్స్ ఉన్నాయి. ఇంకా నయం వాళ్ళు చంపలేదు. ఏ ఇలా చూడండి, నా బర్త్డేకి ఎటువంటి చెడు విషయం జరగకూడదు, ఓకే? అలా జరిగితే పెద్ద ప్రాబ్లమే అవుతుంది, సరేనా? అర్థమైంది. సరే. ఎవ్వరూ చావరు. జేసన్! నేను వాళ్ళని అక్కడే చంపేసి ఉండాల్సి. వాళ్ళు దగ్గరికి వచ్చేసారు. ఓ, మర్చిపోయడం వల్ల నాకు నిజంగా చాలా భయంగా ఉంది. జేసన్, ఇంకా ఫాస్ట్ గా వెళ్ళు. నువ్వే చూస్తున్నావు కదా, వీలైనంత వేగంగానే వెళ్తున్నా. అందరూ గట్టిగా పట్టుకోండి. కమాన్, అంతే, రారా రారా. గన్! ఎందుకే తెల్లగా ఉన్న వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదని అంటుంటారు అనుకుంటా. Oh my gosh. Oh my God. హే, డ్రైవింగ్ అదిరింది. యా, మమ్మల్ని అందరినీ కాపాడా. మనం జీవితాంతం బెస్ట్ గానే ఉంటాం. నీ సహాయానికి థ్యాంక్స్. చిన్న బండి నాశనం అయింది. చూడండి చూడండి, వెనకాల బండి మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఛ, 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 ఛ.
ఏం జరిగిందో చూసారా? బంపర్ మార్చాలి. అంకుల్కి తెలిసిందంటే చంపేస్తాడు. నేను దీన్ని తక్కువ చేస్తున్నాను అనుకోకు. ఈ ఆర్వీ టోటల్ గా వేస్ట్. హే నోరు మూసుకో. హే బేబీ నువ్వేం దిగులు పడకు. ఇందులో నీ తప్పేం లేదు. అందుకు కారణం పోకిరి వెధవలే. పోలీసులకు కాల్ చేస్తాను. ఏంటి ఏంటి క్యారీ క్యారీ ఏంటి? ప్లీజ్ క్యారీ, ప్లీజ్ నువ్వేం ఎవరు కాల్ చేస్తున్నావు? పోలీసులకి మనం దీన్ని రిపోర్ట్ చేయాలి. వాళ్ళు మనల్ని మర్డర్ చేయాలనుకున్నారు. వద్దు 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 వద్దు. ఇక పోలీసులు వచ్చేంత వరకు ఇక్కడే ఉండాలి. నన్ను తప్పుగా అనుకోకండి. మన బండిలో చాలా డ్రగ్స్ ఉన్నాయి. మనం కనుక ఇరుక్కున్నా ఉంటే మన సంగతి ఇంకా అంతే. 75% నా బ్యాగ్ లోనే ఉంది. వాళ్ళిద్దరిని పోలీసులకు అప్పగించేందుకు మమ్మల్ని అందరినీ ఇరికించాలనుకుంటున్నావా? అదేం కాదు కానీ హైవే పెట్రోల్ మీ లొకేషన్ ఎక్కడుందో కొంచెం చెప్తారా? ఇలా చూడు క్యారీ, ప్రాబ్లం అయింది మాత్రం నిజమే, కానీ అది ముగిసిపోయింది సరేనా? సో ఇప్పుడు ప్లీజ్ మనం ప్లాన్ చేసుకున్న విధంగా ఫెస్టివల్కి వెళ్దాం, ఓకేనా? హలో, మీకు ఎలాంటి సాయం కావాలి? క్యారీ, ఈ రోజు నా బర్త్డే. నేను దీన్ని ఎంజాయ్ చేయాలి. హలో, ప్లీజ్. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. యా ఐ లవ్ యూ టు. ఓకే, మంచి వాళ్ళకి చెడు అనేది జరుగుతుంది, బ్లా 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 బ్లా, కానీ అది మన వీకెండ్ని నాశనం చేయకూడదు. మైకల్, నీకు నా క్రెడిట్ కార్డ్ ఇస్తాను. నీ అంకుల్ చూడక ముందే దీన్ని రెడీ చేయి. కొత్త దానిలో ఉండాలి. నిజంగానా? అలా అయితే ఓకే. మనమంతా ఒక ఫ్యామిలీ, అన్నిటినీ కలిసి ఎదుర్కొందాం. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్స్. ఓకే, మనం ఇప్పుడు చాలా సేపటి నుండి బురదగా ఉన్న చోటే నుంచొని ఉన్నాం. సో మనం బ్లూ లైట్ ప్రయాణాన్ని సాగిద్దాం. ఓకే బేబీ బేబీ మనం వెళ్తున్నాం. ఏంటి? కాకపోతే అక్కడికి ఎలా చేరుకోవాలో మనం నిర్ణయించుకోవాలి. చాలా ఈజీ. మనం మళ్ళీ అదే ప్లేస్ కు వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. వద్దు, తిరిగి వెళ్తే టైమే వేస్ట్ అవుతుంది. అవును, సరిగానే చెప్తున్నాడు. ఆల్రెడీ టైం తక్కువగా ఉంది. మనం షార్ట్ కట్లు వెళ్తేనే తొందరగా వెళ్ళగలం. హే గాయ్స్, నాకు ఒక న్యూస్ అందింది. గ్యాబీ, ఆల్ రైట్, ఇది కాస్త చూడండి. ఈ రూట్ లో వెళ్తే గనక మనం వెళ్ళే టైం కంటే 2 hours ఆలస్యం అవుతుంది. అయితే ఏంటి? ఓకే ఎవ్రీబడీ బ్యాక్ టు ద బీచ్. బ్లూ లైట్ బ్లూ లైట్ బ్లూ లైట్. లెట్స్ గో పార్టీ పార్టీ పార్టీ. మనం వెళ్ళే చోటు మనం వెళ్ళే చోటు ఆ చోట చాలా బాగా డ్రైవ్ చేసావు. ఇది మిలిటరీ ట్రైనింగా? కాదు, నేను సాధారణంగా కార్స్ని దొంగిలిస్తూ ఉంటాను. దొరకకుండా తప్పించుకోవాలంటే కార్ని కొంచెం వేగంగా పోనివ్వాలి. ఓ, కారుని దొంగిలించే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. దాట్స్ కూల్. నీకు ఇంకా అర్థం కాలేదా? ఐఎమ్ సారీ, నేను నీకు ఊరికే చెప్పా. నేను దొంగిలించాను. మీరు ఆఫ్ఘనిస్తాన్లో డ్యూటీ చేస్తుంటారే, అక్కడ మీరు నేర్చుకోవలసిన మొదటి పని ఏంటంటే ప్రాణాలతో ఉండాలంటే ఖచ్చితంగా చాలా వేగంగా ఉండాలి. బుల్లెట్ వేగం కన్నా. ఛ, నా ఫోన్లో సిగ్నల్ పోయింది. ఎవరి ఫోన్లో సిగ్నల్ ఉంది? నాకు సిగ్నల్ ఉంది. ఓహో, నీ ఇందులో ఫోన్ ఏముందంటే స్ట్రైట్ కాదు రైట్. గ్యాబీ సరిగా చెప్పు. ఛీ, ఇప్పుడే సిగ్నల్ పోయింది, కానీ నాకు బాగా తెలుసు రైట్ కే వెళ్ళాలి. బేబీ ఏం చేస్తున్నావు? రైట్ సైడ్ లో బండి నిలిపి, ఓకే? ఒక ఫ్యూచర్ ఒలింపియన్ అని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతావు? రైటే కదా? ఆల్ రైట్, దొరికింది. 1988. కానీ ఇందులో యునైటెడ్ స్టేట్స్ అన్నీ ఉన్నాయి. హైవేస్ అన్నీ ఒకేలా ఉన్నాయి. కరెక్ట్గా ఎక్కడున్నావని చెప్తే నేను నీకు గిఫ్ట్ ఇస్తాను. ఓకే? నా బాయ్ ఫ్రెండ్ ని చూసారా? మన కోసం ఏమైనా చేస్తాడు. ఐ లవ్ యు బేబీ.
హూ, హూ, హూ. నేను ఇప్పుడే వెళ్ళొచ్చాను. సో ఇప్పుడు ఎవరు లోపలికి వెళ్ళకండి. పొద్దున్న తినదంతా ఇప్పుడు బయటికి వచ్చేసింది. చాలా చండాలంగా ఉంది. ఓరి భగవంతుడా, నీకేమైనా పిచ్చా? అన్ని అద్దాలు తెరవండి ఇప్పుడే. లేదు లేదు ఓరి వద్దు. దేవుడా, నా వల్ల కావట్లేదు. తెరువు, తెరువు. ఇంకా తెరువు. ఒక విండోస్ ఓపెన్ చేయండి. చాలా టాక్సిక్ గా ఉంది. ఏంటి ఇటువంటి మంచి కార్ని ఎవరు రోడ్డు మీద వదిలేసి వెళ్తారు? అది ఇటువంటి అడవి మధ్యలో. బండిలో పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. వాళ్ళు ఏం చేస్తారు? నడిచేస్తారా? చాలా సేపటిగా ఈ రూట్ లో వచ్చి వాళ్ళు ఎవరు చూడలేదా? మేబీ ఎవరైనా లిఫ్ట్ ఇచ్చి ఉంటారు. తెలియడం లేదు. వాళ్ళ కారు దొంగిలించి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, లేదా ఎవరైనా వాళ్ళని కిడ్నాప్ చేసి ఉండొచ్చు. ఇంకొకరి గోల మనకెందుకు? స్మార్ట్ గా ఉండే వాళ్ళు పిచ్చిగా ఆలోచిస్తారంటే నువ్వే ఎగ్జాంపుల్. Sitting here on this rainy day, looking out the window as we drive away. Nothing ever goes my way. When people ask if I'm okay, I don't even know where to begin. To answer your questions feels like I am swimming through cement. Making my way to the surface, suppressing my lungs like this, yeah. I feel the current pulling me down. ఓకే, అందరూ అలాగే కూర్చోండి. నేను బయటికి వెళ్ళి ఎలా వెళ్ళాలో కనుక్కుని వస్తాను. నెక్స్ట్ స్టాప్ బ్లూ లైట్, ఫైనల్ స్టాప్ పార్టీ. నేను దీన్ని చూసుకుంటాను బ్రో. నేను లోపలికి వెళ్తాను. నువ్వు చాలాసేపటి నుంచి డ్రైవ్ చేసుకొచ్చావు. ఇట్స్ ఓకే బ్రో, నువ్వేమి చేయకపోయినా పర్వాలేదు, మాకు అదే సంతోషం. వాణ్ణెందుకు మళ్ళీ పిలిచావు? తను నా ఫ్రెండ్ మైకేల్. అంతేకాదు నాకు బెస్ట్ బోట్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. దాన్ని ఏం చేయాలో తెలుసా? ఇది మత్తు ఎక్కించినా సరే ఎక్కించకపోయినా సరే, నన్ను ఎగిరేలా చేసినా పాడేలా చేసినా, నిజమేంటంటే ఇదేంటో తెలియకుండా తాగడమే ఫన్. నేను తన్ని బెడ్ దగ్గరికి తీసుకెళ్తాను. ఓకే నేను నీతో వస్తాను. కూల్. ఇంతవరకు మనం వచ్చిన వాటిల్లో ఇదే లాంగెస్ట్ ట్రిప్. బ్లూ లైట్ కి చేరుకునే ముందే నువ్వు పూర్తిగా టైర్డ్ అయిపోతావు. నోర్మోయ్, నువ్వెప్పుడు నాతో చెప్పింది గట్టిగా చెప్పు చూద్దాం. నేను ఆ సినిమా చూశాను. హాయ్ హాయ్. మీరు ఇంతకు ముందు వినే ఉంటారు, మేము ఇక్కడికి దారి తప్పి వచ్చాము. మాకు సాయం చేస్తారా? మ్యూజిక్ ఫెస్టివల్ అటెండ్ అవ్వడానికి మేము బ్లూ లైట్కి వెళ్తున్నాం. నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డేని ఎంజాయ్ చేయడానికి. ఆ చోటు బ్యాండ్స్తో చాలా బాగుంటుంది. మళ్ళీ మీరా హైవే మార్గంలోనే వెళ్ళండి. అంటే గూగుల్ మ్యాప్లో రూటు సరిగ్గా లేదు, నెట్వర్క్ కూడా పనిచేయలేదు. బట్ ఈ మ్యాప్లో ఉన్న రూట్ కరెక్ట్ అయితే, ఇదిగో ఈ రోడ్డు డైవర్ట్ అయి కట్ అవుతుంది కదా, ఈ రూట్లో వెళ్తే మేము చేరుకోగలం అనిపిస్తుంది. అంతేకాదు, మేము మీకు ఒక మంచి డిన్నర్ ఆర్డర్ని కూడా ఇస్తాం. మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా మేము క్లోజ్ ఉన్నారు. చేసాం. ఓపెన్లో ఉన్నట్టుగానే ఉందే. మీరు మాకు సాయం చేస్తే బాగుంటుంది. మేము క్లోజ్ చేసామని చెప్పాను. ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి హైవేలోనే వెళ్ళండి. నువ్వు అడిగిన సాయాన్ని నేను చేసేసాను, అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ, ఇంటరప్ట్ చేస్తున్నందుకు సారీ. మీలో ఎవరైనా మాకు రూట్ చెప్తే చాలా బాగుంటుంది, సో చెప్తారా? ఓకే, మా భాష మీకు అర్థం కాలేదా? వెల్, మిస్టర్ స్మిత్కి ఇంకా వెసన్కి తెలుసు. వాళ్ళు ఈ చోటుని క్లోజ్ అని చెప్పారు. ఓకే, మైకేల్ రా వెళ్దాం. మీ సాయానికి చాలా థ్యాంక్స్ అండి. ఏ అంతా ఓకేనే కదా? ఒక్కడు కూడా హెల్ప్ చేయలేదు. గాయ్స్, ఏమైందో తెలుసా?
మేము బార్ టెండర్ ని దారి అడిగాం. వాడేమో మాకు గన్ను చూపించాడు. మళ్ళీ తిరిగి హైవే వైపే వెళ్ళిపోమన్నాడు. ఏంటి? అవును, నాకేదో తేడాగానే ఉంది. ఇక చాలా ఆపు. వాడు మాటలకి అక్కడ పళ్ళు రాలగొట్టుండేవా. హే బేబీ, హే అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. ఐమ్ సో సారీ. ఇలా జరుగుతుందని ఎవరు అనుకోలేదు కదా. ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, ఓకే? జనం అబద్ధం చెప్తారేమో, మ్యాప్ అబద్ధం చెప్పదు. మ్యాప్ ప్రకారం వెళ్తే ఈ రోడ్లో వెళ్ళొచ్చు. అంతేకాకుండా మొబైల్ మ్యాప్లో కూడా ఈ రోడ్డే చూపించింది. కాబట్టి నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. ఆల్ రైట్, ఇంకొన్ని గంటల్లో మనం ఇంటర్ స్టేట్కి వెళ్ళిపోతాం. అక్కడ నుండి ఒకే రోడ్డే. రూట్ నీకు బానే తెలుసు. ఏ క్రిస్, ప్రాణాలతో ఉన్నావా చచ్చిపోయావా? తాగిన మత్తు ఇంకా దిగలేదనుకుంటా. ఆ చిన్నపిల్లాడి గురించి నాకు బాగా తెలుసు. బ్లూ లైట్ పోయాకనే లెగుస్తాడు. ఓ, అయ్యిందా? ఆ విషయం నీకు ఎలా తెలుసు చెప్తావా? చిన్నదా? కంపేర్ చేసే లెవెల్ కి నేను ఏది చూడలేదు. నువ్వేమంటున్నావు? అది పెద్దదిగా ఉంటుంది. ఒక అన్నకొండ అలాగా. కొంచెం కష్టంగా ఉంది. అదెలా నీకు తెలుసు? హే, ఏం మాట్లాడుతున్నావు? నేను లవ్ చేయడానికి ముందే స్కూల్లో వాళ్ళతో ట్రూత్ ఆర్ డేర్ ఆడాను. నాకంతా తెలుసు. ఓ మై గాడ్. ఇలాగే వాగుతూ ఉండు. ఓకే బర్త్డే గర్ల్. సెక్స్ మ్యారీ కిల్. మైకల్, జేసన్ ఆర్ క్రిస్? ఓ, ఇది నిజానికి చాలా కష్టమైన ప్రశ్నే. ఫస్ట్ వన్ క్రిస్సే. అదే నేను చెప్పాను కదా, ఆ పెద్ద విషయం. తను చాలా నేను ఇక్కడ ఉన్నాను. అండ్ తప్పకుండా మైకేల్ ని పెళ్లి చేసుకునేదాన్ని. చాలా మంచి ఏయ్, నేను ఇప్పుడే సిద్ధంగానే ఉన్నాను. జాసన్, ఐఎమ్ సో సారీ. నాకు నీ గురించి తెలీదు, సో నిన్నే నేను కిల్ చేయబోతున్నాను. లాజిక్గానే ఆలోచిస్తున్నావు. నాకైతే ఇప్పుడు ఆ గేమ్ ఆడాలని చాలా లేదు. నర్వస్ గా ఉన్నావు. ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పు. ఓకే. గ్యాప్స్టర్. సారా. ఓకే. ఇక నేను. హే, హే, మాటలతో కాదు చేతల్లో చూపించండి. హే, నోరు మూసుకునింటావా? ఓకే, కళ్ళు కూడా ఊహించుకోకు. ముందు రోడ్ ని చూసి బండి నడుపు. బండిలో విలువైన వస్తువులు అవును, ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకొని బండి జాగ్రత్తగా నడుపు. well, మీకే తెలుసు నా ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు గ్యాబీనే. ఇదైతే నాకు తెలుసు. అలాగే. Oh my God, కింద పడిపోతావు, జాగ్రత్త. ఎందుకంటే తను ఎందుకంటే మాత్రమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నన్ను చూస్తేనే అందరికి కోరిక కలుగుతుంది. తను చెప్పేది నిజమే. అయితే మీ ఇష్టం. అండ్ మిగతా వాళ్ళలో నేను- ఒలివియర్ మ్యారీ చేసుకుంటావు, నన్ను కిల్ చేస్తావు, కరెక్టా? ఓకే, ఒక్క నిమిషం ఆగు. మీ ఇద్దరి మధ్య కంపేర్ చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి. మైకేల్. ఏం కాలేదుగా. ఇంత శబ్దం వచ్చినా తను ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఏదైనా జింకని ఢీ కొట్టావా ఏంటి? No, నా కంటికి ఏమీ కనిపించలేదు. ఏమీ కనిపించలేదంటే చూడలేదని కదా అర్థం. నాకేమీ కనిపించలేదు. Hey, అందరూ కొంచెం ప్రశాంతంగా ఉండండి, ఓకే? కొంచెం గ్యాప్ ఇవ్వండి, అర్థమైందా? ఓ మై గాడ్. హే హే బేబీ, ఇలా చూడు, బయట చీకటిగా ఉంది. నీ మీద ఏం తప్పులేదు. దేన్నైనా గుద్దమేమో వెళ్ళి చూద్దాం. జంతువు అడ్డొచ్చి ఉంటుంది. ఒకవేళ అది చెట్టుకోమా సరిగ్గా చెప్పావు. సపోజ్ మనం ఒక మృగాన్ని ఢీ కొట్టి అది ప్రాణాలతో ఉంటే మనం వెంటనే వెళ్ళి దాన్ని చూడకూడదు. గాయపడిన మృగం ఏమైనా చేస్తుంది. ఒకవేళ జంతువు కానీ చెట్టు కానీ కాకపోతే, ఒకవేళ మనిషి అయి ఉంటే, అలాంటిది ఏం అయి ఉండదు. ఎవరైనా రోడ్డు మీద తిరుగుతారా? కాస్త వచ్చే brain use దారిలో చేయండి. మనం ఒక కార్ని ఆ చూసాం. కానీ మనం ఎన్నో వేల మైళ్ళ క్రితం చూసాం. పిచ్చి దానిలో మాట్లాడుకో. నేనేం పిచ్చి దానిలో అవును, అలాగే మాట్లాడలేదు. మాట్లాడుతున్నావు. మనం దేని గుద్దామో కూడా తెలీదు. తెలిసిన ఆప్షన్స్ ని ఇక చాలా చెప్తున్నాను. ఆపుతారా? మనం ఎవరిని గుద్దాం, దేని గుద్దాం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. Come on, come on, just start అవ్వట్లేదు. స్టార్ట్ అవ్వు. మా అంకుల్కి ఈ విషయం తెలిసిందంటే ఖచ్చితంగా చంపేస్తాడు. మా నాన్న కూడా అంతే. ఇట్స్ ఓకే. అంకుల్ తో నేను మాట్లాడతాను. ఆయనకి నేనంటే ఇష్టం. నా బర్త్డే ఆయనకి బాగా తెలుసు, Hey. ఓకే? ఆయన ఆర్వీని నేను తీసుకొచ్చింది తెలీదు, ఎవ్వరికి తెలీదు. ఏంటి మైకేల్, మొదటి నుంచి నువ్వు నాతో ఏం నాకు చెప్పావు తెలుసు నాకు తెలుసు బాగా తెలుసు. గుర్తుంది. దానికోసం ఇలా ఎలా? నేను చెప్పింది నిజం కాదు. ఈ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి మనం బ్లూ లైట్ కి వెళ్దాం అనుకున్నాం. అయ్యో, మా అంకుల్ బిజినెస్ కోసం ఏంటి? పక్కూరికి వెళ్ళారు. మైకేల్. ఆయనకి తెలియకుండా ఆర్విన్ తీసుకొస్తే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. ఓకే, రిలాక్స్. తప్పు చేయడం సహజమే. మీరందరూ మీ ఫ్యామిలీతో అబద్ధం చెప్పుంటారు. అదే జీవితం కదా. నా దగ్గర ఇప్పుడు కూడా మా నాన్నగారి కార్డు ఉంది. ఎంత ఖర్చు అయినా సరే మనం దాన్ని ఫిక్స్ చేద్దాం. మనం ఉన్న లొకేషన్ కి ఒక టూ ట్రక్ ని రప్పించలేకపోతే నీ చేతిలో క్రెడిట్ కార్డు ఉన్న ప్రయోజనం లేదు. అర్థమైందా?
నా ఫోన్ లో సిగ్నల్ లేదు. ఎవరి ఫోన్ కైనా సిగ్నల్ ఉందా చెక్ చేయండి. లేదు నా దగ్గర అంతా లేదు. నాశనం అయిపోయింది ఛ! ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి మార్గం ఏమన్నా ఉందేమో చూద్దాం. ఓకే ఓకే సరేనా? సరిగ్గా చెప్పా. పద వెళ్దాం. నేను బయటికి వెళ్ళి ఏం చూస్తాను. చేస్తున్నావు ఈ బండిని నువ్వు? తోలింది ఏయ్, నేను మైకేల్. కాబట్టి నేనే వెళ్ళి చెక్ చేస్తాను. అవసరమైనప్పుడు గన్ను యూస్ చేయి. ఎక్కడ? ఆల్ రైట్ గో. హే జాగ్రత్త ప్లీజ్. నేను హెల్విక్ ని చూసుకునేవాణ్ణి. ఒక ఎంటీ రోడ్ ని చూసుకోలేనా ఏంటి? హ? హే ఒక్క నిమిషం, ఒక్కసారి నువ్వు బయట చెక్ చేస్తావా? దేన్ని ఢీ కొట్టేవనా? ఇక్కడ ఏ ప్రాబ్లము లేదు. జింకని గుద్దలేదు, మనిషిని గుద్దలేదు, స్క్రాచ్ గాని ఢీ కొట్టినట్టు లేదు ఇక్కడ. ఏదో విచిత్రంగా ఉంది. ఇక్కడ మొత్తం అడవి మాత్రమే ఉంది. మనం కొమ్మని ఢీ కొట్టాం. నేను ముందే చెప్పాను కదా. బండి కింద కూడా ఏం లేదు. స్టార్ట్ చేయి. ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటప్పుడు బండికి ప్రాబ్లం అయితే ఏం చేసేవారు? ప్రే చేద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేయి. yes 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 yay oh my god Michael you are amazing. ఇంకా నయం ఏం కాలేదు. ధైర్యంగా వెళ్ళి నేను చూస్తున్నా. చెప్పాను కదా. అవును, పద వెళ్దాం. yes ఏమో తెలీదు, కొద్దిసేపటి క్రితం ఇటువైపు వచ్చాడు. ఒలివియా, నువ్వేం చూసావు? ఎందుకు అలా అరిచావు? మా కళ్ళ దగ్గర నువ్వు ఎందుకు అరిచావు? తను భయపడుతోంది. నేను వెళ్ళి చూసొస్తాను. ఒలివియా తను షాక్ లో ఉంది. వెంటనే బెడ్ మీద పడుకోబెట్టండి. కోచ్ని క్లీన్ చేయండి. నేను చేస్తాను. తల కింద తలదిండి పెట్టు. ఇటు పెట్టు. తన కాలు పట్టు. దుప్పటి కప్పు. ఒళ్ళు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. భయపడుకో. ఇలా చూడు. ఒలివియా భయపడుకో. ఆల్ రైట్, తనకి నయం అవుతుంది. పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు అది వినపడిందా? ఏమనిపించింది? సరిగ్గా తెలీదు, కానీ దూరం నుంచి ఎవరో అరుస్తున్న శబ్దం వినపడింది. నాకేం వినిపించలేదు. జేసన్, నీకు?
ఏంటా శబ్దం? మీరు ఇక్కడే ఉండండి, నేను బయటికి వెళ్తున్నాను. లేదు లేదు లేదు, బయట ఏముందో తెలీదు. మైకేల్ బయట ఉన్నాడు, అది మనకి తెలుసు. ఓ, అది నీకెక్కడిది? నా సీట్ కిందే ఉంది. లోపలికి రాగానే నీకు గన్ దొరికిందా? కాదు, మీ అందరిని హత్య చేయడానికి ఈ గన్నం దాచిపెట్టాను. భగవంతుడా, మూర్ఖత్వంగా మాట్లాడకండి. మ్యాప్ను వెతికేటప్పుడు ఇది కనపడింది. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటారా లేదా మైకేల్ని కనిపెడదామా? తనేం చేస్తున్నాడు? దాన్ని బయటకు రప్పిస్తున్నాడు. ఏ, ఒలివియాను తలుచుకుంటే నాకు బాధగా ఉంది. తను ఎలా ఉంది? ఇప్పటికీ రెస్ట్ తీసుకుంటోంది. ఎవరైనా క్రిస్ని చెక్ చేస్తారా? నేను వెళ్తాను. క్రిస్, క్రిస్ కమాన్ లే. క్రిస్ కమాన్ లే, ప్లీజ్ లే. క్రిస్, ఏమైంది తనకి? జేసన్, తనెక్కడా? నాకు తెలీదు. ఇప్పటి వరకు ఇక్కడే కదా ఉన్నాడు, కానీ తిరిగి చూసేసరికి ఇక్కడ లేడు. జేసన్, ఏమయ్యాడు? హాయ్. ఇక్కడ ఏదో ఒకటి ఉంది. హే హే, జాగ్రత్త. ఇప్పుడు మన చుట్టూ సమస్యలు మాత్రమే ఉన్నాయి. ఒలివియా బర్త్డే ఇలా జరుగుతుందని ఊహించుకుని కూడా ఉండదు. మైకేల్, నువ్వేనా అది? మైకేల్, మాట్లాడవేంటి? చెప్పు, నువ్వేనా అది? నా దగ్గర గన్ ఉంది, దాన్ని యూజ్ చేయడానికి నేను సంకోచించను. నేనేమి తమాషా చేయడం లేదు. బయటికి రా. ఈ సమయంలో ఆఫ్ అయిందేంటి? ఏమై ఉంటుంది? జేసన్ ఎవరిని షూట్ చేస్తున్నాడు?
షూట్ చేసేది చేసినో కాదో ఎవరికి తెలుసు. మనం ఏదో ఒకటి చేయాలి. ఓకే క్యారీ వెళ్ళొద్దు. ఆగు, ఆగు. ఏదో ఒకటి చెయ్యాలి. మరో దారి ఉందా? వేరే దారి లేదు. డోర్ లాక్ చేసేస్తున్నాను. మళ్ళీ క్లోజ్ చేయండి. చెప్పండి, మీకే వినిపించలేదా? అది క్లోజ్ చేసి ఇది తెరచుంచారా? అది లైట్లు క్లోజ్ చేయండి. త్వరగా. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. Oh, yes. ఇది స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ఇది వెళ్తుంది. నువ్వు ఆపమన్నా నేను ఆపను. ఈ వ్యాన్ నన్ను చాలా చిరాకు పెడుతోంది. ఏదో ఒకటి చేస్తున్నాను. చేయకుండా ఊరికే కూర్చున్నాను. ఏంటిది? ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నావు? నేను రివర్స్ లో వెళ్ళలేదు. ఏదో వెనకాల లాగుతోంది. వెనక నుంచి ఎవరు మనల్ని లాగుతున్నారు? వెనకాలేమీ లేదు. ఏది లేకపోతే బండి ఎందుకు రివర్స్ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నో 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 నో, ఇందుకు అవకాశమే లేదు. ఇంతకు ముందున్న అదే స్పాట్ కి తిరిగి వచ్చి లేదు, అందుకు అవకాశమే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ముందుకు వెళ్ళడానికి ట్రై ఓకే, చేశాను. నేను వెళ్తాను. మళ్ళీ ట్రై చేయి. ట్రై చేస్తూనే ఉండు. ట్రై చేయి. ఆపకుండా ట్రై చేస్తూనే ఉండు. చేయి. తను ట్రై చేస్తే నువ్వు అలాగే ఏడుస్తున్నావు, సారా. నువ్వు సైలెంట్ గా ఉండు. డోంట్ వరీ. ఇష్టం లేదు. నేను చావను. ప్రశాంతంగా ఉండు. ఓకే, కామ్ గా ఉండు. సర్దుకుంటుంది. Calm గా ఉంటే అంత అయినా nerve నువ్వు ఎందుకు అయిపోతుందా? మా మీద అరుస్తావు? మనందరం ఇందులో ఇరుక్కుపోయి ఉన్నాం. ఐఎమ్ సారీ. నా వల్ల కావట్లేదు. సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నన్ను క్షమించు, నన్ను క్షమించు సారా. ఐఎమ్ సో సారీ. ఓకేనా? క్షమించు. ఓకేనా? ఏడవకు. ఏం కాదు. గైస్, విండోస్ ని చూడండి. ఓ మై గాష్. నాకు తెలిసి అది ఎలా క్లోజ్ అయి ఉంటుందంటే, వెనక నుంచి లాగుతున్నారు. అవును, దాదాపు అంతే. మైకల్ జేసన్ ఇక్కడ ఉంటే బాగుండేది. జేసన్ కి మిలిటరీలో ట్రైనింగ్ ఉంది. దాని ద్వారా దాంతో ఏం చేస్తాం సారా? చేసిన దగ్గర గన్నుంది. అది యూజ్ చేయడం తనకి తెలుసు, కానీ ఏం జరిగింది? బయట ఏదో ఉంది. ఒకవేళ వాళ్ళే అయ్యుంటే? ఏంటి? ఎవరు? మైకల్ జేసన్ మనల్ని భయపెట్టడానికి ప్రాంక్ చేస్తున్నారేమో. ఏంటి తమాషనా? ఎందుకు చేయరు చెప్పు? తనెందుకు కారణం కాదని చెప్పడానికి నా దగ్గర 1000 కారణాలున్నాయి. ఫస్ట్ పాయింట్ చూడు. మైకేల్ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు షాక్ లో కౌచ్ లో పడుకునేది లేవలేదు. మనల్ని ఒకవేళ వాళ్ళు భయపెట్టాలనుకున్నా ఈరోజు బర్త్డే కాబట్టి అలా చెయ్యరు. తనకు కూడా ఇందులో బాగా ఉంటే? ఒలివియానా? అవును. కాస్త ఆలోచించండి. మన టీంలో ఎక్కువగా ప్రాంక్ చేసి డ్రామా క్వీన్ అంటే అది తానే. ఇన్స్టాగ్రామ్లో లోకమే చూసేలాగా అన్ని పోస్ట్ చేయడం అంటే తనకి చాలా ఇష్టం. ఇదంతా మనల్ని ప్రాంక్ చేయడానికి తనే కూడా చేసి ఉండొచ్చు కదా. లేదు లేదు, గ్యాబీ చెప్పింది కరెక్టే. ఆలోచించి చూడు, మనకేం తెలుసు? మైకిల్ కనపడలేదు. అసలు ఏమైందో ప్రత్యక్షంగా చూసింది ఒలివియా మాత్రమే. ఇంకా మైకిల్ రూమ్మేట్ చేతిలో హఠాత్తుగా గన్. అది తీసుకుని తను వెళ్ళాడు. షూట్ చేసిన శబ్దం వినపడింది, కానీ మనం ఎవ్వరూ దాన్ని చూడలేదు. జేసన్ తప్ప
రక్తం లాంటిదేదో పైన పోసుకుని మన ముందుకొచ్చాడు. అలా జరుగుండొచ్చుగా. ఎన్ని ఆన్లైన్ లో కానీ చూడలేదు. చీకట్లో ఏదో లాక్కు వెళ్ళిందే, అదేంటి? మనం ఏం చూసామో మనకు తెలీదు. ఓకే ఫైన్. కానీ ఎందుకు అలా చేసి ఉంటారు? సాధ్యమైనంత త్వరగా ఒలివియా బ్లూ లైట్ కి వెళ్ళాలనుకుంది. ఒకవేళ బ్లూ లైట్ అనేది అబద్ధం అయి ఉంటే, మేబీ ఈ ప్లాన్ అంతా కూడా మనల్ని ఇక్కడికి రప్పించడం కోసమే అయ్యి ఉంటే, అంటే ఈ రోడ్డుకి. అది సాధారణమైన రోడ్డు కాదు, జేసన్ మ్యాప్ లో కనిపెట్టిన రోడ్డు. యా, ఓకే, కానీ మైకేల్ ఆ బార్ అటెండర్ కి మ్యాప్ చూపించినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆ బార్ టెండర్ నీతో ఏం చెప్పాడు? తిరిగి వెళ్ళిపోమన్నాడు. మనం వెళ్ళామా? నో. అందుకు బదులుగా మైకేల్ జేసన్ మన కోసం ప్లాన్ చేసి వాళ్ళ ట్రాప్ లోకి వచ్చి మనం ఇరుక్కుపోయామేమో. కొన్ని రోజుల క్రితమే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కదా. మొత్తం అంతా ప్లాన్ చేసి ఉంటారు. చూడు, ఇది ఒక డెడ్ ఎండ్. ఇక్కడ ట్రాఫిక్ ఏం లేదు. ప్రాంక్ చేయడానికి ఇదే కరెక్ట్ స్పాట్. యా, వాళ్ళని నిజంగానే అభినందించాలి, బాగా చేశారు. తర్వాత మైకేల్ యార్వేని వాళ్ళ అంకుల్ దగ్గర నుంచి దొంగలించానని కథ చెప్పాడు. దేవుడా, అదంతా అంతా అబద్ధం. అబద్ధమే. నిజంగా వాళ్ళు మనల్ని ప్రాంక్ చేస్తుంటే మంచిది కాదు. అలా లేదంటే ఇంతవరకు జరిగిన బర్త్డేస్ లో ఇదే బర్త్డే ప్రాంక్ గా ఉంటుంది. సరే ఓకే, మీరు చెప్పిందే మనం కరెక్ట్ అనుకుందాం. మరి ఒకటి అక్కడ షాక్ లో పడుకునుందే, మరి తనెలా ఇంతసేపు నటించగలదు? తనెందుకు నటించాలి? వెనకాల పడుకున్నాడే, తన బ్యాగ్ లో బోల్డ్ అన్ని డ్రగ్స్ ఉన్నాయి. బ్యాగ్ ఫుల్ గా. అందులోంచి తను తీయడం మనం చూసాం కదా. అవును, అదేం చూసాం. చేయాలో తెలీదు అని చెప్పాడు. ఒకవేళ అది మొత్తమంది అయి ఉండొచ్చు కదా. కాన్షియస్ లో ఉండుంటే కదిలేవాడు, కానీ అస్సలు కదలలేదు కదా. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. ఓకే, మీరు చెప్పిన విషయం కూడా జరిగే అవకాశం ఉంది. కానీ మనం ముందు ఉన్న స్పాట్కి ఎలా ఆర్వి వెనక్కి తిరిగి వచ్చింది? మరి దాని సంగతి ఏంటి? ఇది మన కళ్ళారా చూసాం కదా. ట్రాక్ వెంచ్. మైకేల్ ట్రక్కే ఇందుకు కారణం. ఓ మై గాడ్. మైకేల్ అలాగే జేసన్ కొద్ది రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ట్రక్ను వదిలేసి ఇక్కడ కనిపించకుండా పోయిన తర్వాత ట్రక్లోకి ఎక్కి హూక్ని అటాచ్ చేసి మనం తప్పించుకునేటప్పుడు మనల్ని బాగా నమ్మించి మోసం చేశారు. నేను వాడిని ఏయ్, no, 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 no. ఆగు, ఆగు. ఇది మనం మాట్లాడుకునే చెయ్యాలి. ఒలివియా ఇచ్చే రియాక్షనే ఇందులో బెస్ట్ అవుతుంది. మనం తనతో చెప్పినప్పుడు తనకి నచ్చుతుంది, మనల్ని అసహించుకుంటుంది. ఆ తర్వాత మైకేల్ చేశాను బండ్ లోపలికి వచ్చేస్తారు. మనం బ్లూ లైట్ కి వెళ్ళొచ్చు. తను నటిస్తోందని ఎలా ప్రూవ్ చేసేది? ఎక్కువగా డ్రగ్స్ తీసుకునే ఒక అమ్మాయి అసహ్యించుకునే ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది? కడుపు తిప్పి వాంతి చేసుకుంటుంది. అది కొంచెం వాసనకే. సిగరెట్ స్మోక్. బింగో. అవును, కానీ మనం స్మోక్ చేయడం ఆపేసాం కదా. నువ్వు స్మోకింగ్ ఓ మానేసావనుకున్నావు. షాక్ అవ్వకు, నేను అబద్ధం చెప్పాను. ఇప్పుడు మనం ఎవరన్నది తెలియజేద్దాంరా. ఓకే, నేను ఎలా ఉన్నాను? ఒక సెకండ్ నాకు. ఎలకల వాళ్ళలాగా ఉంది. నేను రెడీ అవ్వలేదు. వన్ సెక్. ఓకే, ఓకే కదా. ఓకే, ఓకే, రెడీ. హలో గాయ్స్, నేనే మీ గాప్స్టర్ని. నేను సారాసి. అండ్ మేము ఇప్పుడు ఒక అడవి మధ్యలో ఉన్నాం. వీళ్ళ ప్లాన్ లో నిజాన్ని ఇప్పుడు మేము బయటికి రప్పించబోతున్నాం. ఒలివియాను చూసి చాలా కాలం అయింది. నాకు తెలుసు తనిప్పుడు దారుణమైన పరిస్థితుల్లో ఉంది. నాకు తెలుసు. నాకు తెలుసు తను చాలా దారుణం. బర్త్డేని సెలబ్రేట్ చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం సారా? తననిలాగే చావనిచ్చి మైకేల్ని మనం తీసుకుందాం. పిచ్చిదానం. చిక్కుకున్నావా ఒలివియా? ఒక్క నిమిషం, తను ఎందుకు రియాక్ట్ అవ్వటలేదు? తనంతలా నటించదే. ఏంటది? తనకి ముందు సీట్ బెల్ట్ పెట్టండి. మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఓకే, గ్యాబీ కాస్త హెల్ప్ చేస్తావా? గ్యాబీ,
మర్యాదగా లేచి మాకు సహాయం చేయి. లే క్రిస్, మర్యాదగా లేచి మాకు సహాయం చేయి. వేళాకులు పడే సమయం కాదు. లే క్రిస్. క్రిస్, క్రిస్ బంగారు, క్రిస్. గాయ్స్, క్రిస్ కి ఏదో ప్రాబ్లం. త్వరగా ఇలా రండి. ఏంటి తనేం తీసుకున్నాడు? అసలు తను ఏం తిన్నాడు? క్రిస్, ఇలా చూడు క్రిస్. క్రిస్, ఇటు చూడు క్రిస్. మాటలు వినిపిస్తున్నాయా? క్రిస్, వీడి మనం అటు తిప్పుదామా? ఓకే ఓకే 1 2 3 గో. ఓకే ఓకే, ఇలా చూడు క్రిస్. మౌలీ ఎక్స్టసీ అడ్రల్. ఓరి దేవుడు, ఇప్పుడు నువ్వు చచ్చావంటే నేను నిన్ను నా చేతులతో చంపేస్తాను. ఇలా చూడు క్రిస్. క్రిస్, లే క్రిస్. అలాగే అలాగే, ఇటు చూడు. చూడు క్రిస్. క్రిస్, ఇలా చూడు. భయపడకు. అంతే ఏం కాదు. ఏం కాలేదు. నీకేం కాదు. హే బేబీ, హే హే బేబీ. నాకు చాలా విచిత్రమైన కళ వచ్చింది. అలాగా, ఏంట కళ? నువ్వు అక్కడ ఉన్నావు, ఇంకా నువ్వు కూడా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, మైకేల్, జేసన్ అక్కడ లేరు, వాళ్ళు చనిపోయారు. ఈ విషయం తనకెలా తెలుసు? మాట్లాడింది వినుంటాడు అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనల్ని ఎవరు కాపాడలేరు. మనం ఇక్కడ కానీ ఉండాలి. అది వదిలితే ఇంకో దారి లేదు. బయట ఏముందో కూడా తెలీదు. చనిపోయిన జంతువులే వీటల్లో ఉన్నాయి. నువ్వు సరిగ్గా చెప్పావు. ఒకవేళ ఏదైనా జంతువేమో, ఒక బియర్, అది ఇలా చేయలేకపోవచ్చేమో. మిగతావేవైనా ఉండొచ్చుగా. ఒకవేళ అవి గుంపుగా వచ్చి ఉంటాయి. ఓకే, అయితే ఆ ట్రక్లో వచ్చారే వాళ్ళ? అవకాశమే లేదు. వాళ్ళు ఎప్పుడో దారి తప్పారు. అవకాశమే లేదు. ఒకవేళ కాకపోతే వాళ్ళు ట్రక్కర్స్, వాళ్ళకి ఈ రోడ్ గురించి బాగా తెలుసు. కానీ మనం వచ్చిన రూట్ తెలీదు, ఎవరికీ తెలీదు. అంతేందుకు మనకే తెలీదు. మనం బ్రేక్ వేసామే ఆ చోట. మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పి ఏ రూట్లో వెళ్తున్నామో కూడా చెప్పాము. నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? ఆ గుండె ముసలోడు, అతనితో ఉన్నవాడు బార్లోనే లేరు. ఆ ట్రక్ని నేను పార్కింగ్ లాట్లో బయలుదేరేటప్పుడే చూసాను. ఏంటి క్యారీ, ఎందుకు ఈ విషయాన్ని ముందుగా చెప్పలేదు? ఏం చేయమంటావు? అన్ని ఫాస్ట్ గా జరిగిపోయాయి. బాగా చీకటి. బయలుదేరేటప్పుడు జస్ట్ లైట్ ని చూసాను అంతే. అయినా నేను అప్పుడే మీతో చెప్పుంటే మీరు నన్ను పిచ్చిదాన్ని అనుకునేవారు. అనే హక్కు మాకుంది. నీకు ఎగతాళిగా ఉందా? ఏం చూసావో నీకే తెలియలేదు. ట్రక్ అయి ఉండొచ్చు, చోట అయి ఉండొచ్చు, లేక ఇంకేదైనా అయి ఉండొచ్చు. వాళ్ళు మనల్ని ట్రాక్ చేసి ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు తెలుసుండొచ్చు. మనం ఇక్కడికి వస్తున్న విషయాన్ని వాళ్ళు చెప్పుండొచ్చు. అందుకే వాళ్ళు మనతో విచిత్రంగా నేను ప్రవర్తించారు. ఇది నమ్మలేను. నువ్వు చెప్పిన అన్ని రీజన్స్ కంటే ఈ రీజనే కాస్త నమ్మేటిగా ఉంది. ఒకవేళ ఇదేది ప్రాంక్ కాకపోతే ఇది జేసన్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి తన గురించి ఏదీ తెలియదు. తను విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. తన కోపాన్ని చూసాం కదా. ఇప్పుడు తన చేతిలోనే గన్ కూడా ఉంది. జేసన్ చాలా మంచివాడు. ఇలా చూడు కెరీ, చాలా మంచి వాళ్ళకి మాత్రమే PTSD ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైనా పేలేటటువంటి ఒక బాంబ్ తను. చివరిగా మనతోటి పారిపోమని చెప్పాడు. తనకి సంబంధించినంత వరకు మనం ఈ ఆర్వీని వదిలేసి పారిపోవాలి. అప్పుడే మనల్ని వెంటాడుతూ ఇలా చూడు చంపేస్తాడు. గ్యాబీ, నువ్వు చాలా ఎక్కువ నేనేమి ఊహించుకుంటున్నావు. ఇమాజిన్ చేసుకోవట్లేదు. ఏం క్యారీ, ఎప్పుడు నువ్వే కరెక్ట్ గా చెప్పాలా ఏంటి? ఇలా చూడు, నువ్వు నేను అలా చెప్పాల్సిన అనలేదు. అవసరం చెప్పేది లేదు. ఉంది. మా అందరికంటే నువ్వే తెలివైన దేవుడా. దానివని అనుకుంటున్నావా? Guys, దయచేసి చెప్పు. ఆపండి. మనకి దీని గురించి ఏది తెలియదు. మనకి తెలిసిందల్లా ఒకే ఒకటి, ఒకరికొకరు సాయపడుతూ ఉండాలి. దీని ముగింపు ఎలా ఉన్నా సరే చివరి వరకు లైఫ్ లాంగ్ మనం ముగ్గురు ఫ్రెండ్స్ గానే ఉండాలి. అర్థమవుతోందా? నాకు అర్థమైంది. ఒలివియా, ఏంటిది? ఓకే ఒలివియా, నువ్వెవరితో మాట్లాడుతున్నావు? ఓకే, తప్పకుండా చేస్తాను. ప్రామిస్. ఒలివియా, నీ ఫోన్ ఇవ్వు. హెల్ప్కి ఎవరినైనా పిలుద్దాం. తనకి సిగ్నల్ ఉందంటే మనకు కూడా ఉండే ఉంటుంది. అందరూ 911కి కాల్ చేయండి. ఏంటిది? నాకు నాకు సిగ్నల్ ఇక్కడ అందలేదు. సిగ్నల్ లేదే. నాకు సిగ్నల్ లేదు. ఒలివియా, ఒలివియా, తను కనపట్టలేదు. తను ఇక్కడే కదా ఉండాలి. దొంగ విధవులో ఇదంతా సెటప్ అని అనుకున్నాను. మైకల్, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఆపండి. ఎవరిది? నీకేం కావాలి? ఒలివియా,
తప్పుకో. మై గాడ్ మై గాడ్ గ్యాబీ ఏం లేదు. మనం వెళ్ళి ఒలివియా తీసుకురావాలి. నన్ను ఒంటరిగా వదిలేయకూడదు. ముందుగా నేను వెళ్ళి తను తీసుకొస్తాను. ఏంటిది? ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఇది చేసేవాళ్ళు మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళకూడదు అనుకుంటున్నారు. అర్థం కాలేదా? చాలా ఆపు. ఒలివియా! ఒలివియా! ఒలివియా ఒలివియా! తను ఎక్కడికి వెళ్తున్నావు? ఒలివియా! ఏం చేస్తున్నావు? ఒలివియా! ఒలివియా! తిరిగి రా! ఎందుకలా చేస్తున్నావు? తిరిగి రా! ఒలివియా! ఒలివియా! మైకేల్ 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 నేను వచ్చేసాను ఒంటరిగా నువ్వు చెప్పిన విధంగానే. తను అక్కడ ఏం చేస్తోంది? ఎవరితో మాట్లాడుతోంది? అంతా సరైపోతుంది, మనిద్దరం కలిసే ఉందాం. మైకేల్ ఒలివియా! ఒలివియా! తిరిగి రా! తిరిగి రా! ఒలివియా! మైకేల్ మైకేల్ నేను నిన్ను చూడగలుగుతున్నాను. నువ్వు పిలిచావు కదా, నేను వచ్చేసాను. మైకేల్ 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 ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? మైకేల్ 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 ఆపండి ఆపండి! నా దగ్గరికి రాకండి, దూరంగా వెళ్ళండి, దూరంగా వెళ్ళండి, నన్ను వదలండి. No! నా నుంచి దూరంగా వెళ్ళండి, నా నుంచి దూరంగా వెళ్ళండి. ఒలివియా! తను ఎక్కడికి వెళ్ళింది? ఒలివియా ఎక్కడికి వెళ్ళావు? Come on, ఒలివియా! రా ఒలివియా, లోపలికి రా. ఇరుక్కుపోతాను అనుకున్నారా? ఒలివియా, నన్ను లోపలికి రానివ్వండి గాయ్స్. డోర్ ఓపెన్ చేయండి. ఒలివియా దయచేసి అక్కడి నుంచి వచ్చేయ్. తలుపు తీయండి. ఏం జరుగుతుంది అక్కడ? గాయ్స్ తలుపు తీయండి. గ్యాబీ తలుపు తీ. నేను లోపలికి రావాలి. తలుపు తీయండి. ప్లీజ్ తలుపు తీయండి. గ్యాబీ రండి తెరుద్దాం. వెళ్ళకు. ఎవరు తలుపు తెరవకూడదు. తలుపు తట్టేది ఒలివియా అయితే అప్పుడు అక్కడ నిలబడింది ఎవరు? గ్యాబీ తలుపు తీ. నేను లోపలికి రావాలి. ప్లీజ్ గ్యాబీ తలుపు తీ. నేను లోపలికి రావాలి. అది ఒలివియా కాదు. కాస్త అక్కడ చూడు. తలుపు తీయండి. ప్లీజ్ గాయ్స్ తలుపు తీయండి. నేను లోపలికి రావాలి. తలుపు తీయండి. గాయ్స్ తలుపు తీయండి. ప్లీజ్ ప్లీజ్ తలుపు తీయండి. ప్లీజ్ గాయ్స్. తనేమీ మాయమైపోలేదు. ఒకవేళ అయోమయంగా అడవిలోకి పారిపోయి ఉంటుందా? తను తప్పకుండా తిరిగి వచ్చేస్తుంది. ఖచ్చితంగా మైకేల్ జేసన్ని తీసుకొస్తుంది.
తనకి సహాయం చేసి ఉండాల్సింది. దీనికి పైన మనం ఇంకేం చేయలేం గ్యాబీ. మనం ఆ ట్రక్ డ్రైవర్స్ తోటి ప్రాబ్లం తెచ్చుకుని ఉండకూడదు. ఆ హైవే నుంచి మనం తిరిగి వెళ్ళిపోవాల్సింది. తిరిగి వెళ్ళండి అని వాళ్ళు మనకి చెప్పారు కదా. ఈ ట్రిప్ కి మనం రాకుండా ఉండాల్సింది. హై స్కూల్ తర్వాత మనం ఎవరం ఫ్రెండ్స్ గా ఉండకూడదు. ఒకరికొకరం ద్రోహం చేసుకున్న తర్వాత మనం ఫ్రెండ్స్ గా ఉండకూడదు. కొన్ని విషయాలు మనం చెయ్యకుండా ఉండుంటే ఇలాంటి ప్లేస్ కి వచ్చి ఇలా వేటాడటం అనేది జరిగి చచ్చే వాళ్ళమే కాదు. జరిగిపోయింది కోదలే. ఓ గాడ్ సారా. ఓ మాట చెప్పనా, జరిగిందేదో జరిగిపోయింది. అయిపోయిన దాని గురించి మాట్లాడుతూ, అంతేకాక మనం ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలంటే ఇది ఎలాంటిదైనా సరే మనం అందరం కలిసి కట్టుగా ప్రయత్నిస్తేనే అవుతుంది. అయ్యో ఏం మాట్లాడుతున్నావు Oh my క్యారీ? God. నువ్వు ఏం చేస్తున్నావు? ఇంత జరిగా కూడా నీకు ఆకలి నేను ఎలా ఇదంతా వేస్తోంది? ఆకలితో చేయలేదు క్యారీ. నేనిప్పుడు ఈ డ్రింక్ తీసి ఉండకపోతే భయాన్ని భరించలేక అక్కడికి వెళ్ళి నా గన్నుతో నేనే ప్రాణాలు తీసుకోవడమే జరిగి ఉండేది. ఎవరు ఆపలేరు. నాకు అది కాస్త పోస్తావా? ఓకే. వాళ్ళందరికీ అసలు ఏమైందో కూడా మనకి తెలీదు. మనకి తెలిసిందల్లా ఏం తెలీదు. ఆ ఒక్కటే. మనకి ఏది తెలీదు. అవును, భయాన్ని తగ్గించుకోవడం కోసం. మన ఫ్రెండ్స్ కోసం. ఆ, మన కోసం. చియర్స్. ఓ దేవుడా, Oh, ఇది దారుణంగా oh my ఉంది. God. ఇటున్న దానికంటే ఇదే మరీ ఇది చాలా దారుణంగా ఉంది. దారుణంగా ఉంది. దేవుడా, ఈ ప్రశ్నే నాలో మెదులుతూ ఉంది. బయట అలాంటిదే ఉంది. ఒకవేళ అది మనల్ని ఇప్పుడు చూస్తూనే ఉండుంటుందా? మా తాతయ్య చనిపోయాక ఆస్తంతా మా నాన్న కోసం వాళ్ళ అన్నయ్య కోసం వదిలేసి వెళ్ళారు. మా పెద్దనాన్న పేరు జాష్. మా మొత్తం కుటుంబంలో ఎవరు తెలివైన వారు అంటే అందరూ ఆయనే అంటారు. ఆయన కలిసినట్టు అసలు గుర్తులేదు. మీరు చూసుండరు. మా నాన్నగారు తనని ఈ జీవితంలోంచి ఆస్తి నుంచి బయటికి రావడానికి ఎన్నో పనులు చేశారు. ఆయన ఏం చేశారు? ఒక సమ్మర్లో క్యాంపింగ్ ట్రిప్ అవ్వగానే మా దగ్గరకు ఆయన వచ్చి అడవిలో దేన్నో ఆయన చూశానని చెప్పారు. ఆయన ఏం చూసారట? అది మా నాన్నగారు నాతో చెప్పలేదు. మా పెద్దనాన్న ఓ పెద్ద తాగుబోతు, సో తాగుబోతోళ్ళకి ఇవ్వకూడదని చెప్పారు. నా ఉద్దేశం ఏంటంటే వావ్, బిగ్ ఫుట్, గోస్ట్స్, యుఎఫ్ఓస్, ఈ విధంగా సమాధానం లేని ఎన్నో విషయాలు ఈ లోకంలో ఉన్నాయి. అయితే అలాంటిదే బయట ఉందా? మనల్ని ఒక కిల్లర్ బిగ్ ఫుట్ గమనిస్తోందంటారా? మనం ఉన్న చోట ఎంతో మంది చనిపోయి ఉండొచ్చు. కోపంగా ఉన్న ఆత్మలు మనల్ని వెంటాడుతున్నాయా? ఏలియన్స్ మన ఫ్రెండ్స్ని తీసుకువెళ్ళిపోయాయేమో. నెక్స్ట్ మనమే. అందుకు అవకాశం ఉందా? యా. ఏమనిపిస్తుందో చూద్దాం. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు యుఎఫ్ఓ అనేది లేదని గవర్నమెంట్ చెప్పింది కదా, కానీ ఇప్పుడు వాళ్ళు దాని గురించి మాట్లాడకుండా ఉండలేరు. ఎందుకు ఈ విషయాలు దాస్తున్నారు? భయపడిన వ్యక్తులు ఈ విషయాన్ని అంగీకరించారని అనుకుంటున్నారా? అవును, అంతేనా? కాదు, మా బామ్మ ముఖ్యంగా తన చిన్నప్పుడు ఆ నది దగ్గరికి ఎవరు వెళ్ళినా వాళ్ళని ఎవరిలో కలవనివ్వో అని చెప్పేవాళ్ళట. ఆ ప్లేస్లో పిచ్చి పట్టినటువంటి ఒక ఆడది అందరినీ ముక్కలు ముక్కలుగా నరికి ఆ నదిలో అందరినీ పారేసి ఆ నదిని అంతటినీ విషంగా మార్చేసిందట. ఆ నీళ్లతో ఎవరు వంటలు కూడా చేసుకోరంట. అందువల్ల అక్కడున్న పెద్దవాళ్ళు ఆ లేడీని పట్టుకున్నారట. ఎంతో దారుణమైన ఒక మంత్రగత్తె తన్ని రాయికి కట్టేసి ఆ నదిలో విసిరేశారట. సో మా బామ్మ టీనేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆ నది దగ్గరికి వెళ్ళింది. వాళ్ళకేవో అరుపులు వినిపించాయట, చాలా గట్టిగా, మనుషుల అరుపులాగే. పారిపోయి వచ్చేశారు. మళ్ళీ చూడనే లేదు. చివరిగా మా బామ్మ వెనక్కి చూసినప్పుడు అక్కడ
తను మాత్రమే ఉందంట. తన ఫ్రెండ్స్ని కనిపెట్టలేకపోయారు. మనం ఇక్కడే ఉందాం. ఇంకా సేపట్లో ఖచ్చితంగా తెల్లారుతుంది. అందువల్ల బయట ఉన్నందువల్ల ఖచ్చితంగా లోపలికి రావడం కుదరదు. ఇదే సురక్షితమైన చోటు. చూద్దాం. ఎవరైనా ఇటువైపు వెళ్తున్నారా అని చూద్దాం. ఒకవేళ ఎవరు రాకపోతే? ఒకవేళ వచ్చారంటే ఓకే గైస్, మనకి వెపన్స్ ఉండాలి. ఏది దొరికినా తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి, తీసుకురండి. ఇది చాలు. గారి, మంట, మంట. మొదట రక్షణ లేడీస్. అంతా పోయింది. చనిపోయిన పావులు. ఈ ట్రిప్ నేను మర్చిపోను. మీకు వినిపిస్తుందా? నాకేం వినపట్టలేదు. అవును, అది వెళ్ళిపోయింది. మేబీ ప్రస్తుతానికి వెళ్ళి ఉండొచ్చు కానీ ఇదే సరైన సమయం. ఎందుకు? బయటికి వెళ్ళి సాయం అడగడానికి. నీకేమైనా పిచ్చా? మనం ఇక్కడి నుంచి సరే, వెళ్ళలేము. కరెక్ట్ గానే చెప్పింది. మనం ఇలా ఇక్కడ చూడండి, నాకు అర్థం అవుతుంది. దిగులు పడకండి, నేనే వెళ్తాను. నీ కాలుకి ఇప్పుడు దెబ్బ తగిలింది గ్యాబీ. బయట ఉన్న దాని నుంచి తప్పించుకోగలను అనుకుంటున్నావా? నా కాలికి దెబ్బ తగిలినా మీ అందరికంటే వేగంగా నేనే పరిగెడతాను. అభి, నువ్వు బాధలో ఉన్నావు. నువ్వు ఆ టాబ్లెట్ ని క్యాండీ ఇలా తినేస్తున్నావు. నీ రైస్ డైట్ కి ఏమైంది? రెస్ట్, ఐస్ కంప్రెషన్, ఎలివేషన్. ఇప్పుడు నేను పారిపోయి తప్పించుకునేలా మార్చుకున్నాను. ఓకే, గ్యాబీ, నువ్వు దీన్ని మా కోసం చేయాలనుకుంటున్నావు, కానీ మనం కాసేపు వెయిట్ చేస్తే వెయిట్ చేస్తే మనం ఇక్కడే చచ్చిపోతాం సారా. నేను ఇక్కడ ఇలా ఊరికే కూర్చుని చచ్చిపోలేను. గాయస్, నేను ఒలింపిక్స్ కోసం 24 గంటలు ట్రైనింగ్ తీసుకునేదాన్ని. నా బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కొంచెం గ్యాప్ దొరికినా నేను పారిపోతాను. ఏదైనా శబ్దం వస్తే పారిపోయి రోడ్డు మంచి అడవిలోకి వచ్చేస్తాను. ఏ సహాయం లేకుండా ఖచ్చితంగా నేను ఇక్కడికి తిరిగి రాను. లేదు, వద్దు, నేను గ్యాబీ. చెప్పేది వినండి గాయస్. మనం ఇలాగే టైం వేస్ట్ చేసుకుంటూ పోతే బయట ఉన్నది లోపలికి వచ్చేస్తుంది. నువ్వు ఈ పని చేయాల్సిన అవసరం నేను లేదు. ఇదంతా నా మాట చేయాల్సిందే విను. గారి, చేయాల్సిందే. మీ పనులు నాకు నచ్చకపోయినా ఎప్పుడూ నేను మిమ్మల్ని అసహ్యించుకోను. తన్ని చూసుకోండి. తాగి తెలియకేదో వాగుండొచ్చు. తను మనలాంటి పిచ్చోడే. ఓకే ఓకే. ఓకే. థాంక్ యూ. ఆల్ రైట్, నేను బయటకు వెళ్ళిన తర్వాత ఏదో నాకు డోర్ లాక్ చేసేయండి. ఎందుకంటే నేను ఎవరినో ఒకరిని సాయానికి తీసుకొస్తాను. ఖచ్చితంగా తిరిగి వస్తాను. ఓకే 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 ఏం కాదు. దేవుడా, మనస్ఫూర్తిగా నేను నిన్నే ప్రార్థించుకుంటున్నాను. నాకు ఎలాంటి చెడు జరగకూడదు. నువ్వే చూసుకోవాలి. ఆమేన్. మళ్ళీ కలుద్దాం గాయ్స్. తను ఇక్కడే ఉంది. ఈ ప్లేస్లోనే తను చనిపోయింది. అందుకు ఛాన్సే లేదు. మనం చూసాం కదా. తను ఇక్కడే ఉండి మనల్ని డోర్స్ ఓపెన్ చేయమని ఎంతగానో ప్రార్థించింది. అయినా మనం దాన్ని పట్టించుకోలేదు, డోర్స్ ఓపెన్ చేయలేదు. యాబీ, దీనికి అసలు అర్థం లేదు. మనం తనని చూసాం. తను మన కళ్ళ ముందేగా ఉంది.
ఒకవేళ ఏది తన మీద దాడి చేసిందో అది తనను అక్కడ చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేసిందేమో. అయితే దీనికేమంటావు? ఓ మై గాడ్, నో. మనం దాన్ని చంపేశాము. మన ఫ్రెండ్ని మనమే చంపేశాం. వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పండి, ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న తన కూతుర్ని ఎంతగా వేడుకున్నా మనం కాపాడలేదు, చంపేశాం అని. పూర్తిగా చంపేశాం. తన్ని కాపాడడానికి ప్రయత్నించలేదు. డోర్ని క్లోజ్ చేయి. సరే, మనం ఎంత పని చేసాం. మనం తప్పించుకున్నావు, మన ప్రాణాలు కాపాడుకోబోతున్నావు అంతే. నువ్వు నీ కళ్ళారా క్లియర్ గా చూసావు, తన తలుపు దగ్గర లేనే లేదు. నీకు బతకాలన్న ఆశ ఉంటే మనం తలుపు లాక్ చేసుకుని గ్యాపి చెప్పినట్టు మనం లోపలే ఉండాలి. అర్థమైందా? ఒలివియా గురించి ఆలోచించకుండా ఉండలేను. కాస్త ట్రై చేయి, ఎందుకంటే ఇది మన తప్పు కాదు. ఒకవేళ డోర్ని తెరుచుంటే మనందరం చనిపోయి ఉంటాం. నువ్వు అక్కడ ఉంటే తన తలుపు తెరిచుండేది అనుకుంటున్నావా? ఖచ్చితంగా తెరిచేది కాదు. అంతా పోయింది. తను మన ఫ్రెండ్. ఇలా చూడు, ఇక్కడ నన్ను విలన్గా మార్చొద్దు. ఒక్కసారి కూడా తను వదిలిపెట్టలేదు. నేను వెళ్ళిన కాలేజ్కి తను వచ్చింది. మా డోమ తనే పిక్ చేసింది, నేను జాయిన్ అయ్యాను. మా గ్రూప్ని చూస్ చేసింది, నేను జాయిన్ అయ్యాను. నా మేజర్ని చూస్ చేసింది, నేను సరే అన్నాను. చచ్చేంత వరకు కలిసి ఉంటాం అనుకున్నాం, కానీ అది ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఒలివియాను చూసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను నాకు తగిన నిర్ణయం తీసుకోకూడదని అనుకున్నాను. కానీ అది ఎంత పెద్ద తప్పని తెలుసుకునేలోగా తనిప్పుడు లేదు. ఈ ఒక్క విషయమే నేను మర్చిపోలేకపోతున్నాను. మీ నాన్న డబ్బుని ఖర్చు పెట్టడం కంటే నీలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. థ్యాంక్స్. ఈ చోట్లో చనిపోయాక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని ఆశపడుతున్నాను. ఆపు. నువ్వు అనుకున్న దానికంటే నువ్వు 10 రెట్లు తెలివైన దానివి. నువ్వు నన్ను నవ్వించడం నాకు నచ్చలేదు. ఇంతవరకు నీ వెంట పడని మగాన్ని నేను చూడనే లేదు. డాడ్స్ అయినా సరే, టీచర్స్ అయినా సరే. నా ఇయర్ బుక్లోనే రాయాలనుకుంటాను. లేదు, నువ్వు చెడ్డదానివి, అబద్ధం చెప్తావని రాశాను. సూపర్, రైట్. చాలా బాగా రాసావు. ఓకే, ఇంతసేపు పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మారిపోయింది. ఒకవేళ లేదు లేదు లేదు, పవరే పోయింది. పాత బండి కదా. కమోన్. నాకేం కనపట్టలేదు. ఫ్లాష్ లైట్ కొడతా. దాన్ని ఆఫ్ చేయి, బ్యాటరీని సేవ్ చేయాలి కదా. గ్యాబీ ఎవరి సాయాన్నైనా పొంది త్వరగా ఈ చోటుకి తీసుకొచ్చేయాలి. తను ఒక పని మొదలు పెట్టిందంటే పూర్తి చేయకుండా తిరిగి రాదు. కూల్. ఇప్పుడు ఈ క్యాండిల్ని తిరిగి వెలిగించబోతున్నాను. ఈ మంట దానంతటది ఆరిపోవడం మనిద్దరం చూడలేదు. ఓకే, ఒకవేళ మనం తప్పించుకుంటామని చెప్పు. ఓకే, మనం ఈ చోటు నుంచి ఎలాగైనా బయటపడ్డాక మనం చెప్పింది ఎవరైనా నమ్ముతారంటావా? నువ్వు నమ్ముతావా?
ఇది చాలా విచిత్రంగా ఉంది. ఈ చోట ఖచ్చితంగా ఏదో కెమెరా పెట్టారు. అదే అయితే నీ రూపం ఏమైనట్టు? ఏంటిది? ఎందుకు ఇద్దరు ఇలా అరుస్తున్నారు? నేను ఏదైనా మిస్ అయ్యానా? Hey, అంతా సరైపోతుంది లేడీస్. ఈ కృష్ణి వచ్చేసాను కదా, నిరుత్సాహపరులను కూడా నేను ఉత్సాహపరుస్తాను. ఏంటి ఏంటి ఇదంతా? చోటంతా బాగానే కవర్ చేశారు. బ్లూ లైట్కి వచ్చేసామా? లేదు. ఆల్ రైట్. నేను మత్తులో ఉన్నందువల్ల ఇక్కడ జరిగిన పెద్ద విషయాన్ని నేను మిస్ అయ్యాను అనుకుంటా. పర్లేదు, వదిలేండి, నేను ఇంకొకరిని చూసుకుంటాను. అది ఇక్కడ మనం మాత్రమే ఉన్నాం. క్రిస్, అలా అయితే ఓకే. నేను మళ్ళీ లోపలికి వెళ్తాను, మీరు రిలాక్స్ అవ్వండి, సమస్య ఏం లేదు. నేను కాస్త నాకంటూ టైంని స్పెండ్ చేయాలి. హో, ఈ బుక్ని చూసారా? ద బ్లాక్ ఆర్ట్స్. హో, చిన్నపిల్లలకి దెయ్యాల కథలు చెప్పడానికి సరైన బుక్. ఇది మైక్ వాళ్ళ అంకుల్ది అనుకుంటా. ద బుక్ ఆఫ్ ఫార్బిడెన్ నాలెడ్జ్, డెమోనాలజీ, ద గ్రిమోరా, అలెస్టైర్ క్రౌలీ, సైన్ ఆఫ్ ద ఓ బీస్ట్. మై గాడ్, దీనికి ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధం ఉందంటావా? కోఇన్సిడెన్స్ అని చెప్తావా ఏంటి? హే, ఈ భయంకరమైన దెయ్యం కథలని నాకు చెప్పకుండా మీరిద్దరూ మాత్రమే మాట్లాడుకుంటున్నారా ఏంటి? మనం దీన్ని అసలు చూసి ఉండకూడదు. మైకేల్ బీస్ట్ ట్రక్ ని దొంగతనం మీ చేశాడు. అందరికీ ఆ ఒలివియా బర్త్డే పార్టీ గుర్తుందా? మనం ఆ ఓజాని పగలగొట్టాం కదా. మొదటి నుంచే మనమే టార్గెట్ గా ఉన్నాం. ఆల్ రైట్, నేను ఇంకా మత్తులోనే ఉన్నాను మనం అనుకుంటా. ఇప్పుడు అడవి మధ్యలో ఇరుక్కున్నాం. మైకేల్ మిస్ అయ్యాడు, జేసన్ మిస్ అయ్యాడు, ఒలివియా చనిపోయింది. గ్యాబీ తన ప్రాణాలు పణంగా పెట్టి సాయం కోసం వెళ్ళింది. ఇదంతా జరగడానికి అసలు ఏం కారణమో ఎవరికీ తెలియట్లేదు. హో, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో నాకు బాగా అర్థమైంది. నన్ను మోసం చేయాలనుకుంటున్నారా ఏంటి? ఈ క్రిస్నే మీరు మోసం చేద్దాం అనుకుంటున్నారా? ఓకే, నేను భయపడిపోయాను, బాగా భయపడి పాటలు నేర్చుకున్నాను. ట్రిప్ మొత్తం మత్తులో ఉన్నందుకు నేను దీన్ని అంగీకరిస్తున్నాను. క్రిస్, మా మాట నమ్ము. ఇది కనుక అబద్ధమైతే మొదట సంతోషపడేది మేమే. ఆధారం ఏముంది? ఆధారం చూపించు. ఏంటి, నీకు జోక్గా ఉందా? ఈ ప్లేస్ అంతా చూడు. నువ్వు మత్తులో ఉన్న కాసేపట్లో ఇదంతా మేము మార్చగలమా? నీ దగ్గర వీడియో ఉందా? లేదు. ఏ వీడియోను లేదా? లేదు. పరిస్థితి ఎప్పుడు ఇలాగే మారుతుంది. ఒకళ్ళు దేనైనా చూస్తారు కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అలాగే వాళ్ళకి ఫుటేజ్ కూడా దొరకదు. ఒకవేళ దొరికినా కానీ అది పూర్తిగా బ్లర్ గానే ఉంటుంది. ఆధారం గనక లేకపోతే అది నిజం కానే కాదు. క్రిస్, నువ్వు నమ్మినా సరే నమ్మకపోయినా సరే గ్యాబీ సాయానికి మనుషుల్ని తీసుకురాలేదు. ఇక్కడ మనందరం కట్టుకుని చావాల్సి ఉంటుంది, తెలుసుకో. ఏం శబ్దం అది? నువ్వు నిద్ర లేచి తప్పు చేసావు. అది వెళ్ళిపోయిందా? అది వెళ్ళిపోయిందా చెప్పు. ఆపి ఇలా దాడి చేస్తోంది. అయితే మనం ముందు ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఈ బండి స్టార్ట్ అవ్వట్లేదు. మైకులు వాళ్ళు చేసాను. తెలివి తక్కువ వాళ్ళు. ఏ టూల్ దొరికితే దాన్ని తీసుకురండి. నీకు ఈ కార్, ట్రక్ లేదా ఆర్వీని ఫిక్స్ చేయడం తెలుసా? నువ్వేం ప్రశ్న అడుగుతున్నావు? ఇలా పిచ్చి దానిలో ప్రశ్నలు అడుగుతున్నావేంటి? ఏ, నేను ఆ ఉద్దేశంతో నేను అడగలేదు. నువ్వు కార్ డ్రైవ్ చేసి కూడా నేను చూడలేదు. నేను కార్ నడపకపోతే నాకేం తెలీదా? నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? లేదు, నా దగ్గర లేదు. కానీ నేను కళ్ళు మూసుకొని ఇంజిన్ రెడీ చేయగలను. మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ తీసుకోబోతున్నాను. నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా? రోజు సరదాగా ఎంఐటికి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం అని మీరంటే అవును, కాలేజీకి వెళ్తున్నాను. ఇది చాలా మంచి విషయం. మరి మాతో ఎందుకు చెప్పలేదు? ఇది నీకు చెప్పకపోవడమే ఇప్పుడు పెద్ద సమస్య ఏంటి? ఓకే, మీరెందుకు నన్ను ఈ ప్రశ్న అడగలేదు? మీరందరూ ఏంట్రా వీడిని తప్పుగా అనుకున్నావే అనే ఫీలింగ్స్ అన్ని పక్కన పెట్టేసి ముందు వెళ్ళి టూల్స్ అన్నింటినీ తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడ ఏమైనా ఉందేమో చూడు. కమ్ ఆన్, స్టార్ట్ అవ్వు. యా, కమ్ ఆన్, స్టార్ట్. Yes! క్రిస్, నువ్వు సాధించావు.
ఓకే, మనలో ఎవరైనా ఒకళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళి పని ముగించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళని బట్టి చూస్తే నేను చెప్పినట్టుగా బయటికి వెళ్ళే వ్యక్తిని నేనే. మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇంకేదైనా దారుందా? నువ్వు కావాలంటే మేజర్గా మార్చుకో. ఆల్ రైట్. క్రిస్ ఆగు. నీతో ఒలివియా చనిపోయిందని చెప్పినప్పుడు తను ఎక్కడ చనిపోయిందో నీతో చెప్పలేదు. సో భయపడకుండా వెళ్ళు. దేన్ని చూడద్దు. జస్ట్ గో. ఓకే. ఇదిగో ఈ కత్తుంచుకో, నీకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ ఏముందో చూద్దాం. హే, బండి స్టార్ట్ చేయి. ఏంటిది? నా టూల్స్ ఏమైపోయాయి? ఏంటిది? దీనికి భయపడే వ్యక్తిని నేను కాదు. పని ఎలా జరుగుతోంది క్రిస్? క్రిస్? తన చోట్ల లేడు క్యారీ. క్రిస్? క్రిస్? సమాధానం చెప్పు. ఓ మై గాడ్. ఓ మై గాడ్. నీకేం కాలేదుగా? ఓకే, కాస్త నొప్పిగా ఉంటుంది. ఈ నైఫ్ లాగేస్తాను. నువ్వు కాస్త ఊర్చుకో, సరేనా? ఓ దేవుడా. 2 1 1 2 3లో నువ్వు 1 చెప్పడం మర్చిపోయావు. అలా చేస్తే నేను నొప్పి తెలియకుండా ఉంటుంది. No. ఉండు. అంతే, అయిపోయింది. ఉండు, కట్టు కడతాను. ఏం కాదు, నీకేం కాదు. ఓకేనా? ఏమైంది? నాకు తెలీదు. ఏమైందో తెలీదు. తెలుసుకోవాలని ఆశ కూడా లేదు. ఇక్కడి నుంచి వెళ్తే చాలు. ఓకే, సరే, మెల్లగా. ఓకే, ఆ కత్తి. కత్తి. ఇంకా లైట్. లైట్. ఓకే. ఆల్రైట్. టార్చ్ ఆన్ చేస్తాను. ఏమైనా కనపడుతుందా? లైట్ని కొంచెం స్టడీగా పట్టుకో. సరే. ఓ, ఊపిరి పీల్చు, ఊపిరి పీల్చు, బాగా ఊపిరి పీల్చు. సరేనా? సర్దుకుంటుంది. Yes. Come on. ఇప్పుడు స్టార్ట్ చేస్తారా? Yes. 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 ముందు ఇక్కడ నుంచి తప్పించుకుందాం. పదండి వెళ్దాం. ఎంఐటి అంటే ఆషామాషియా స్టార్ట్ చేస్తాను కదా. Yes. ఓ షిట్. బండిలో గ్యాస్ లేదు. ఏంటి నీకు ఆటలుగా ఉందా? ఉండు క్రిస్, వెనకాల ట్యాంక్ లో గ్యాస్ ఉంటుంది. సాయంత్రం జేసన్ ఫిల్ చేశాడు. అయితే దాన్ని ఫిల్ చేసి మనం బయలుదేరదాం. గ్యాస్ ట్యాంక్ వెనకాలంది. అవును, వెనకుంది. నన్ను లోపలికి రానివ్వండి. తలుపు తీయండి. దయచేసి తలుపు తీసి నన్ను లోపలికి రానివ్వండి. ప్లీజ్ హెల్ప్ చేయండి. గైస్, డోర్ ఓపెన్ చేయండి. ప్లీజ్ తలుపు తీయండి. నాకు హెల్ప్ చేయండి. ప్లీజ్ గైస్, తలుపు తీయండి. తలుపు తీయండి.
ఇది రక్తం కాదు, దీన్ని మనం చూడలేదు, అలా అని అనుకుందాం. నీ కాలేజ్ గురించి అడిగినందుకు సారీ. మా నాన్న చనిపోయారని మీరు అడగలేదు. Oh my gosh. దేవుడు లేడు, క్యాన్సర్. ఆయన చనిపోయే వరకు రోజు మెల్లమెల్లగా ఆయన చనిపోవడం నేను నా కళ్ళారా చూశాను. ఏమీ చేయలేకపోయాను. నేను నీతో ఉండాల్సింది. నువ్వుండుంటే ఏం చేసుంటావు? మరణాన్ని నువ్వు అడ్డుకోగలవు అని అనుకుంటున్నావా? నువ్వు చావాలని రాసుంటే ఖచ్చితంగా చస్తావు. దేవుడా, ఈ ట్రిప్ నాకు అస్సలు నచ్చలేదు. దీని పాస్కోడ్ నీకు తెలుసా? చూడు, గ్యాస్ లోపలే ఉంది. చూడు. అరెచ్చా, అది అక్కర్లేదు, మనకు కావాల్సింది దొరికింది. సరే. ఇది ఫుల్గా ఉంది. వెళ్ళు, నా నుంచి వెళ్ళు. నో వెళ్ళిపో, నా దగ్గరకు రాకు, వెళ్ళిపో. ఏమైంది? ఒరే నాయనో, ఇది మెల్ట్ అయిపోయింది. లేదు, దీన్ని మనం పగలగొట్టచ్చు. దగ్గరికి రావద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. రాకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే నేను పొడిచేస్తాను. అయ్యో, లేదు, నేను ఇది కావాలని చేయలేదు, తెలియకుండా చేశాను. నిజంగా నాకు నువ్వు వస్తున్నట్టు తెలియకుండా చేశాను. అంతా సర్దుకుంటుంది. ఇక్కడి నుంచి బయటపడతాం. తప్పించుకుంటా కదా. జాగ్రత్త. నన్ను క్షమించు, నీ బ్లీడింగ్ ఆపాలి. Bleeding ముందు గుడ్డతో ఎలాగైనా కట్టాలి. ఉండు, నేను వస్తాను. ఆల్కహాల్ మనందరిని క్లీన్ చేయాలి. ఓకే, గాయాన్ని క్లీన్ చేయాలి. నన్ను క్షమించు, ఇది కాస్త మండుతుంది, ఓర్చుకో ప్లీజ్. క్యారీ, సారా, మనం డోర్ ఓపెన్ చేయాలి. గ్యాస్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి క్రిస్ దగ్గరికి వెళ్ళదు. క్రిస్తా లేక ఒలివియాకి ఏం జరిగిందో గుర్తుందిగా? యా. ఓ గాడ్, ఇటువైపు కార్ వస్తుంది. తను మన క్యాబీ మన కోసం కార్ ని తీసుకొస్తుంది. క్రిస్, అటు చూడు, ఒక కార్ వస్తుంది. తను మన క్యాబీ అయి ఉంటుంది. ఓ మై గాడ్. వెళ్ళింది గ్యాబీ కదా, ఎలా రాకుండా ఉంటుంది? మనం తప్పించుకోబోతున్నాం. తప్పించుకుంటాం. క్యాబీ, హే, మేము ఇక్కడున్నాం. ఇట్రండి తొందరగా. నిజంగా చెప్తున్నాను, నేను కావాలని చేయలేదు. ఈ చీకట్లో ఏం చేస్తున్నానో తెలియలేదు. ఒక నీడని చూసి అది నా వైపే వస్తున్నట్టుగా అనిపించింది. అది మనందరినీ మోసం చేస్తోంది. లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తోంది. క్రిస్, రండి, ఇక్కడ బండిలో కొందరికి గాయాలయ్యాయి, ముఖ్యంగా నాకు. కమాన్, మమ్మల్ని కాపాడండి. తను ఎక్కడికి వెళ్ళింది? ఇంకా నయ్యో, నన్ను ఎందుకు భయపడుతున్నావు? ఆడుకుంది చాలు గ్యాబీ. నాకు క్రిస్ కనబడలేదు. ఓకే, అయితే నేను తిరిగి వెళ్ళి
నీకోసం నేను ఆ వ్యాన్లోనే వెయిట్ చేస్తాను. Oh, shit! క్రిస్ ఎందుకని మనకి ఇలా జరుగుతుంది? ఒకవేళ ఇలా మనకే కాకుండా మొత్తం ప్రపంచానికి ఏ విధంగా జరిగితే నరకానికి వెళ్లే ద్వారాలు తెరిచి మొత్తం మనందరినీ నాశనం చేస్తోంది. నీ ఉద్దేశం ఏంటి? ఒకవేళ మనం తప్పించుకున్నా ఎక్కడికి వెళ్ళలేవా? మనం శాపగ్రస్తులం. ముందు మనం ఇందులోంచి తప్పించుకోవాలి. జాగ్రత్త. నేను ఎంతసేపటిగా ఎలా ఉన్నాను? నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక ఏది మన చేతుల్లో లేదు. దీన్ని మనం ఇలాగే వదిలేయకూడదు. హే, చావడానికి ఏది సరైన మార్గం అనుకుంటున్నావు? త్వరగా చావడమా, లేక కష్టపడి క్రిస్ నాన్నగారు క్యాన్సర్తో చనిపోయారే ఆ విధంగా చావడమా? నాకు ఏం చెప్పాలో తెలియటం లేదు. ఆగు, క్రిస్ వాళ్ళ నాన్న గురించి నీతో చెప్పాడా? అతను చెప్పాల్సిన అవసరం లేదు. క్యారీ, 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 ఆగు! నువ్వేం చేస్తున్నావు? ఏం జరుగుతుంది? నీకు నిద్రలో ఏదైనా చెడ్డ కల వచ్చి ఉంటుంది. హే, హే, ఈజీ, ఈజీ, ఈజీ. నేను మళ్ళీ నిన్ను నిజంగా పొడవను, ప్రామిస్. నమ్మేశావా? నేను అబద్ధం చెప్పాను. ఆగు! ఆగు క్యారీ, నువ్వేం చేస్తున్నావు? ఆగు! ఏయ్! సారా, ఏం పర్వాలేదు, నాకేం వదిలే, జరుగుతుందో it's okay. తెలియట్లేదు. నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఏం లేదు, వదిలే. ఒరే నాయనా, ఏంటిది? No, No. no, no, no. స్టాప్! నువ్వు మమ్మల్ని చంపనేమో మేము ఒప్పుకోం.
అంతా సర్దుకుంటుంది. మనం బయటపడతాం. నీ దగ్గర ఒక టాటూ ఉంది. ఏంటి ఇదా? ఇందులో ఏముంది? అది ఒక పెంటగ్రామ్. అదొక స్టార్. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు వేయించుకున్నాను. లేదు, అదొక పెంటగ్రామ్ ఇలాంటిది. అది జస్ట్ ఒక మామూలు స్టార్. చూడు. ఏంటిది? ఏంటిది? ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. అది బయట ఉన్నంత వరకు నేను రాను. లేదు, అది లోపలికి వచ్చేసింది. అది మనల్ని చంపేస్తుంది. ఇప్పుడు పరిగెత్తడం మొదలుపెట్టి పొద్దున్న దాకా పరిగెడుతూనే ఉండాలి. నా వల్ల కాదు. మనం వెళ్ళి తీరాలి వెంటనే. నువ్వు లేకుండా నేను వెళ్ళను. మనం ఒకరికొకరం తోడుగా ఉండాలి. నేను చావడానికి సిద్ధంగా లేను. నువ్వు నాతో. నేను కూడా. పరిగెడితేనే ప్రాణాలతో ఉండగలం. రా. డాడీ, No! Oh no! On the interstate, won't hit the brakes. Leave my mistakes, I've got what it takes, and I won't wait. On the interstate, I'm wide awake, still feeling great. Blue light on. అంటున్నారు. ఇలాంటి బస్ ని ఎందుకని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు? వాళ్ళకి ఏమై ఉండొచ్చు? ఇదంతా చూస్తుంటే నాకు ఒకే ఒక్కటి అనిపిస్తుంది. హంతకుడు వాళ్ళని చంపేశాడు. Blue light! 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 You bring the devil, you bring the devil, you bring the devil up in me. You bring the devil, you bring
అనేది ఆశకి సంబంధించిందో లేదా కోపానికి సంబంధించిందో కాదు. అది పొజిషన్ కి సంబంధించింది. ఒకరి ప్రాణం పోతుందని తెలిసినప్పుడు ఆ సమయంలో వాళ్ళ కళ్ళల్లోకి చూస్తే ఆ పాయింట్ లో మీరు దేవుళ్ళ కనిపిస్తారు. నా మనసు ఏం చెప్తుందంటే వాళ్ళతో మాట్లాడటం, స్నేహం చేయడం నచ్చుతుంది అని. మరోవైపు ఏమనిపిస్తుందంటే వాళ్ళ తలని వేలాడదీస్తే ఎలా ఉంటుంది అని. అంతేకాకుండా ఇంకో ఆలోచన ఏంటంటే వాళ్ళ చేతులు ఉంటే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తూ ఉంటాను. కొన్ని సమయాల్లో నేను నా కళ్ళని కడుక్కొని ఆ తర్వాత ఇక్కడ అన్ని త్వరగా సేల్ అయిపోతున్నాయి. షెల్లీ స్టాకర్ బేబీ డాల్ యొక్క 7th షిప్మెంట్ ఇది. చాలా సజీవంగా ఉంటుంది. మీరందరూ దీన్ని నిజమైన బిడ్డ అని అనుకుంటారు. మా కస్టమర్స్ కి ఈ బొమ్మ చాలా చాలా నచ్చేసింది. అవార్డ్ విన్నింగ్ మాస్టర్ డాల్ ఆర్టిస్ట్ తో ఇది చేయబడింది. నాణ్యమైన వస్తువులతో చేతితోటి చేయబడింది. ఇప్పుడు దీనికి మంచి ఉదాహరణ చెప్పాలంటే విజ్ బ్యాంగ్ ఎక్స్ట్రాస్ మన ఆల్ టైమ్ ఫేవరెట్స్ ప్లేస్ ని ఇది ఆక్రమించింది. ద లివింగ్ ఇది కూడా ఒక నమ్మదగిన ప్లేస్ ని ఆక్రమించింది. ద రికార్డ్ టైంలో ఇటువంటి ప్లేస్ ని ఆక్రమించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇది చాలా తెలివైన పరిష్కారం. మీకు ఎన్నో విధాలుగా నీ బహుమతిని నువ్వే గెలుచుకోవాలి. సో ఆ క్రీచర్ బ్యాక్ సైడ్ కి మనం వెళ్ళాలి. అలా చేస్తే తన పొట్ట భాగం కత్తి యాంగిల్ కి ప్యారలల్ గా ఉంటుంది. ఇందులో కరెక్ట్ ఏంటంటే పొట్టలోంచి చాలా లోపలికి వెళ్ళి ఇంటెస్టైన్ ని తెలియకుండా కూడా చించకూడదు. కానీ మీరు సృష్టించే కట్ ఎలా ఉండాలంటే మీ దగ్గర ఉన్నది అందులో దేవుడు మిమ్మల్ని రక్షించాలంటే ప్రార్థన చేయండి. ఆ దేవుణ్ణి చూసి అందరూ ప్రార్థన చేయండి. మిమ్మల్ని దేవుడు ఎంపిక చేశాడు. ఎంతో స్పష్టమైన మనసుతో మీ అందరిని ఎంపిక చేశాడు. ఇశ్రాయేల్ కొత్త జాతి మీరే. ఆల్మైటీ శక్తిని మీరు గ్రహించారు. ఆ రక్తాన్ని రుచి నా చూస్తున్నారు. పేరు క్రిస్టియన్ జీ. 21 ఇయర్స్ అవుతుంది. నేను శాండిగో కాలిఫోర్నియాకు చెందినాన్ని. కిండర్ గార్డెన్ టీచర్స్ కి అసిస్టెంట్ గా ఉంటున్నాను. దాంతో పాటు వయసైన వాళ్ళకి, కళ్ళు తెలియని వాళ్ళకి యోగా నేర్పిస్తుంటాను. రోలర్ బోర్డింగ్, స్కేట్ బోర్డింగ్ అని నేను టైం స్పెండ్ చేస్తుంటాను. మా బామ్మ నా కష్టాలు తోడుగా ఉండేది. తనే నా హీరో. తనకి చిన్న వయసు నుండే మాటలు రాలేదు. అదంతా దాటి అక్టేరియగా మారారు. దాంతో పాటు నేను One by one, the people on the bus stop.